అందరము లేచి నిలబడదాం ప్రియులారా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే ఎంతో హెచ్చైన దేవుడు, ఇటు ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. దేవా, నీవు మాకు చాలిన వాడవు, నీవు గొప్ప దేవుడవు. నీవు రాజ్యములన్నిటి మీద, ఆకాశ మండలము మీద, సమస్త భూమి మీద ప్రభా అన్ని నామముల కంటేను హెచ్చైన నామం పొందిన వాడవు. నిన్ను పూజించి మేము ధన్యులమని ఒప్పుకొనిచు దేవా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో మా ద్వారా మహిమ పొందండి అని అడుగుదాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్. హృదయంలో విప్పి లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా హృదయానుసారముగా, దేవుని హృదయానుసారులుగా దేవుని అనుకరించి గొప్ప చేసి మహిమపరిచి పాడదాం ప్రియులారా. ఎవ్వరు మౌనం ఉండద్దు, ఎవరు ఏం ఆలోచించవద్దు. కేవలం దేవుని వైపు మన దృష్టి ఉంచి మాకు సరిపోయిన వాడవు, మాకు చాలిన దేవుడవు ప్రభా, అతి శ్రేష్ఠుడవయ్యా, మా ప్రధాన యాజకుడు, మాకంటే ముందుగా వెళ్ళిన దేవా మీకు వందనములు చెప్తాం. అంతకంటే ఎంతో విలువైనదయ్యా దేవా. నా కొరకు పరలోక రాజ్యంలో సిద్ధపరిచారు, నా కొరకు బలైపోయారయ్యా, నా కొరకు సిలువ మీద నలిగిపోయారయ్యా దేవా. నీతో ఏవి సాటి రావు, సిరి సంపదలు ఏవి నీతో సాటి రావు ప్రభా. నా ఆస్తి నీతో సాటి రాదు ప్రభా, నేను కలిగినవేవి నీతో సాటి రావయ్యా. ఒప్పుకుందాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? చెప్తాం విశ్వాసంతో. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి పెట్టతో సమానమయ్యా. చెప్తాం కోట్లు కోట్లు
తిరిగి ఏమి చెల్లించలేమయ్యా. హృదయపూర్వకంగా చెబుదాం. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? చెప్తారా? నా జీవితంలో అంటే వారు ఎవరు లేరయ్యా. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమమయా యేసయ్యా, ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే. హృదయపూర్వకంగా చాలును యేసు, నీవే నాకు 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 చాలును యేసు. నిజముగా నా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. నిజముగా నా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను నీవే మమ్మల్ని విడిపించావయ్యా. అయ్యా దుఃఖములను భరించితి, మా దుఃఖము అయ్యా, మా రోదన, మా వేదన తీసివేసావయ్యా. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తిమంతుడు. చాలికి హద్దులే ఎల్ షదాయ్ దేవా, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ చాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా ఉండు, అవి ప్రతిదినము క్రొత్తగా ఉండు. చెప్తామా? జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును నీ జాలిని బట్టి, నీ కనికరం బట్టి. జాలిగల దైవమా నా దైవమానికి స్తోత్రము, నా ప్రభు, నా రక్షకుడు, నా దేవుడు అయ్యానికి స్తోత్రము. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ చాలికి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించున్న యేసయ్యకి వందనాలు చేద్దాం. చాలికి హద్దులు లేవు. ఇది ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడని స్తుతులు చెల్లిద్దాం. అవి ప్రతిదినము క్రొత్తగా ఉండు, అవి ప్రతిదినము క్రొత్తగా ఉండు. చెప్పమా? మా అతిక్రమముల కొరకు గాయపడయ్యా, ఆ గాయముల చేత స్వస్థత పొందాం ప్రభా. దేవా, నిజముగా మేము అనుభవిస్తున్న స్వస్థత
తగ్గించుకుందామా? నా హృదయం చింపుకొని దేవా రోదనముతో వేదనతో కన్నీటితో నా పాపంలో ఒప్పుకొచ్చున్నానయ్యా చెప్తామా? థ్యాంక్ యూ లార్డ్. నా కొరకు పక్షిరాజు దేవా ఇశ్రాయేలును మోసారు, ఇశ్రాయేలును సంరక్షించారు. ఇది నాన్న ప్రభా నా కుటుంబాన్ని దేవా నన్ను నాకు కలిగిన సమస్తమును కాపాడుచున్నావయ్యా. థ్యాంక్ యూ లార్డ్ చెప్తాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రేమను బట్టి ఏమి చెల్లించలేనయ్యా. పక్షిరాజువై నన్ను మోసవయ్యా. తండ్రి వలె ఆదరించారయ్యా. థ్యాంక్ యూ లార్డ్ చెప్తామా? పక్షిరాజువై నన్నెవరు మోసారయ్యా? నన్నెవరు కాపాడారయ్యా? నీవు మాత్రమే సంరక్షించవయ్యా. మహిమ ఘనత ప్రభావములు నా దేవునికి మాత్రమే చెప్తామా? నిన్ను మహిమ పరుస్తానయ్యా. నా హృదయం నీ సన్నిధిని కృపరిస్తానయ్యా. నన్ను తగ్గించుకుంటానయ్యా. నన్ను బాగు చేయదేవా. నా పాపములు క్షమించదేవా. అత్యున్నత సింహాసనముపై దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసు మమ్మల్ని దృష్టించండియా. మేము ఆరాధిస్తుండగా మా మధ్యలోనికి దిగిరాదేవా. దేవా నీ మహిమతో దిగిరాదేవా. అడుగుతాము. థ్యాంక్ యూ లార్డ్. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా. థ్యాంక్ యూ లార్డ్. సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. yes lord చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా ప్రతి వసంతము నేను వృద్ధి అవునట్లుగా నన్ను విడిచిపెట్టారయ్యా. దేవా ఎన్నో మార్లు నన్ను కనికరించారయ్యా. ఎన్నిసార్లు వైదొలిగిపోయినా నీ కృప చేత మరలా హత్తుకున్నారయ్యా. మరలా దగ్గరికి తీసుకున్నావయ్యా. మరలా సహవాసాన్ని ఇచ్చావయ్యా. మరలా నన్ను పునరుద్ధరించావయ్యా. మరలా నీ ప్రేమను చూపారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నేను కృతజ్ఞరాలిన ప్రభా. నా జీవితం అంతా కృతజ్ఞరాలిన ప్రభా. చెప్దామా? ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ఈ వర్షము ఈ సంవత్సరం నేను చిగురించాలి దేవా. చెప్దాము. ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా. దేవతలంతా నీవు మహోన్నతుడవు దేవా. నీవు అధిక స్తోత్రార్హుడవు దేవా. ఏ దేవత నీ ఎదుట నిలవబడలేదయ్యా. నీ మహిమ నీ ప్రకాశము దేవా. నీ మహిమ ఎదుట నీ ప్రభావం ఎదుట ఏ శక్తి నిలవచాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా
చేతులెత్తి ఒక్కసారి దేవుని స్తుతి చేద్దాము. నిండు హృదయంతో నీ జాలికి హద్దులు లేవు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ చెప్దాము. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు. సంగము బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా ఉండు. ప్రతిదినము క్రొత్తమయ్యా, ప్రతిదినము నూతన వాత్సల్యమయ్యా. నీకు వందనాలని చెప్దామా. అవి ప్రతిదినము క్రొత్తగా ఉండు, అవి ప్రతిదినము క్రొత్తగా ఉండు. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభా, ఇశ్రాయేలును విమోచించిన వాడవు, జనములను కాపాడిన దేవుడు ప్రభా. దేవా, నీ మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తున్న వాడవు ప్రభా. దేవా, నీ మహిమ ఎట్టిదో ప్రభా. దేవా, నీ ప్రభావం ఎట్టిదో ప్రభా. మేము చూచినట్లుగా మీ నోరు తెరచి ఈ దినం నీ దైవజనుని ద్వారా మాతో మాట్లాడండి. మా పాపములు నీ సన్నిధిని కరిగిపోనివ్వండి ప్రభా. మా హృదయం నీ సన్నిధిని కరిగిపోనివ్వండి. గొప్ప రివైవల్ నీ దినం దయచేయండి ప్రభా. ఈ పట్టణాన్ని ఈ దినం పట్టుకొనండి ప్రభా. నీ మహిమకు అప్పచెప్తున్నాం దేవా. ప్రభా, నీ నామము గొప్పదైన నామం, అతి శ్రేష్టమైన నామంను కొనియాడుతున్నాం. ముందుంటున్న సమయం అంతా మీకు మహిమకరంగా నడిపించమని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ దేవా, అపాత్రులము అయోగ్యులము ఏ అర్హత లేని వారమని ఒప్పుకొనిచ్చు నీ నామంను గొప్ప చేస్తూ నీ కనికరంలో నీ ప్రేమను స్తుతిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ఆరాధన అంతయు సమర్పించుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. సర్దుకొనికి వచ్చినాం ప్రియులను. దేవుడు ఇచ్చిన ఈ భాగ్యము, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనతో మాట్లాడే ప్రతి మాటను మన హృదయం పట్టుకున్నట్లుగా దేవుని సన్నిధిని అప్పచెప్పుకుందాం. అందరం సర్దుకొని కూర్చుందాం. వెనుక వస్తున్న వారికి ఆటంకం కలగకుండా ముందుగానే స్త్రీల వైపు లేచి ముందుకు సర్దుకొని కూర్చుందాం. అలాగనే డోర్ తెరిచిన వెంటనే దాన్ని క్లోజ్ చేసి పిల్లలు ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తున్నప్పుడు బయటకు తీసుకెళ్ళి లాలించి మళ్ళీ బయటకు వద్దాం. ఇంకా ముందుగా స్థలం ఉంది కాబట్టి స్త్రీల వైపు లేచి ముందుకు జరగవలసిందిగా కోరుచున్నాం. సమయాన్ని సేవకునికి అప్పచెప్దాం. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా దేవునికి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం మహిమ పరచబడునుగాక. ఆమెన్. గట్టిగా చెప్పాలి ఆమెన్. సెలవులైనా కూడా దేవుని చిత్తములో ఉన్న వారందరినీ దేవుడు నడిపించినందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. సజీవుల లెక్కలో ప్రభు మనల్ని ఉంచినందుకు కృతజ్ఞతా హృదయులై ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఈ దినం దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని స్వరమును నేను వినాలి అని ఎంతమంది ఆసక్తితో ఆశతో వచ్చారో ఒకసారి మీ చేతులు చూపించగలరా? దేవుడి దినాన్ని నాతో మాట్లాడాలి అని ఆశతో వచ్చిన వారు ప్రభువుకు మహిమ కలుగునుగాక. నేను కూడా ప్రభు యొక్క మాటలు వినడానికి మీతో కూడా ఆసక్తిని కనుపరుస్తున్నాను. ఎందుకనంటే దేవుని మాటలు కేవలం బోధక విశ్వాసులకు మాత్రమే కాదు, దేవుని సేవకులకు కూడా అవి ఎంతైనా కూడా అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మందిరంలో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు. లైవ్ ఆయా స్థలముల నుండి వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం శక్తి కలిగింది, దేవుని వాక్యంలో జీవముంది. వెల్లడి కానున్న దేవుని మాటలు మన అందరి ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతైనా కూడా ప్రయోజనకరము అన్నది నా ప్రగాఢ విశ్వాసం. క్రైస్ట్ టెంపుల్ పరిచర్ల ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ప్రతిదినం లేదా ఆయా సందర్భాలలో దేవుడు ఇస్తున్నటువంటి వర్తమానాలు చాలామంది జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉందని నేను ప్రభునందు విశ్వసిస్తున్నాను. అనేకులు ఇస్తున్న సాక్ష్యములు బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. చాలామంది కడవరి దినాల్లో దేవుడు శక్తిగల మాటల ద్వారా మమ్మల్ని సూటిగా తేటగా మాతోనే మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నాడు అని చాలామంది ఇస్తున్న సాక్ష్యం బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను,
ప్రణుతిస్తూ ఉన్నాను, ప్రభును మహిమపరుస్తున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నేను చెప్పగలను, పరిశుద్ధాత్ముడు హృదయంలో కొన్ని గంటల సమయం దేవుని సన్నిధిలో వెచ్చించి పొందుకున్న వర్తమానాలు మన అందరి ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతైనా కూడా ప్రయోజనకరము అన్నది నా ప్రగాఢ విశ్వాసం. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రభు నా హృదయంలో ఉంచిన మాటలను ఈ రోజున అనగా మే మాసంలో ఆఖరి పరిశుద్ధ దినాన మనం ధ్యానించుటకు ప్రభు యేసు కృప చూపునుగాక. త్వరగా పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా త్వరగా కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనానికి వద్దాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 42:6. నా దేవా, నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. మళ్ళీ ఒకసారి అందరు కలిసి బిగ్గరగా చదువుదామండి. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతం నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చాలా మంది చదవండి అన్నప్పుడు అసలు ఏమో పట్టి పట్టనట్లుగా చాలా మంది ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీవము గల దేవుని సంఘం ఎప్పుడు కూడా లేఖనములను పరిశీలిస్తుంది. లేఖనాలను పరిశీలించి చూడండి, అందులో ఏముందన్నారు ప్రభు? నిత్య జీవం ఉంది అన్నారు. బెరయా సంఘస్థులు పౌలు శీలలు చెప్పినటువంటి మాటలు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినం లేఖనములు పరిశీలించేవారు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, కడవరి దినాలలో అందరూ కూడా వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని పరిశీలిద్దాం. వాక్యములో నేను చెప్పే మాటలు అలాగ ఉన్నవో లేవో అని పరికిద్దాం. త్వరగా మళ్ళీ ఒకసారి 42వ అధ్యాయం కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం అందరూ కలిసి బిగ్గరగా చదువుదాం. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, యోర్దాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 42వ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో గమనిస్తే 150 అధ్యాయాలు కలిగినటువంటి గొప్ప గ్రంథం కీర్తనల గ్రంథం. అందులో 73 దావీదు, ప్రియ దేవుని బిడ్డలారా 12 ఆసాపు, 11 కీర్తనలు కోరహు కుమారులు, 2 సలోమోను, 1 మోషే, 1 ఏతాను రచించాడు, 1 హెర్మాను కూడా రచించాడు. మొత్తం 100 కీర్తనలు అయితే ఇంచుమించుగా 101 కీర్తనల యొక్క రచయిత యొక్క వివరాలు ఉన్నప్పటికీ కూడా మిగతా 49 లేదా 50 కీర్తనల యొక్క రచయిత వివరాలు లేనప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని ప్రియబిడ్డలారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆత్మ ప్రేరేపితమై ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అనేకులను వాడి రాయించిన గొప్ప గ్రంథం బైబిల్ గ్రంథం. ద్వితీయ స్కందము అని బైబిల్లో చూస్తే కీర్తనల గ్రంథం ద్వితీయ స్కందము అని ఉంటుంది. అందులో మొదటి అధ్యాయమే 42వ అధ్యాయం. దేవుని ప్రియబిడ్డలారా దయచేసి మీరు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ద్వితీయ స్కందము అని ఉంటుంది మీ పరిశుద్ధ గ్రంథమైన మన బైబిల్లో 473వ పేజీ ఒకసారి తెరిస్తే 42వ అధ్యాయం కీర్తనల గ్రంథం కనబడుతుంది. అక్కడ ద్వితీయ స్కందము అని ఉంటుంది. అందులో పైన ఇంట్రొడక్షన్ మీరు చూస్తే ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానం అని ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా కోరహు కుమారుల కీర్తనగా ప్రియ దేవుని బిడ్డలారా ఈ కీర్తన పరిగణించబడింది. హిబ్రూ బోర్డులో ఒకసారి గమనిస్తే హిబ్రూ ఆ యొక్క భాష ఆ యొక్క లోనికి ఒకసారి యాక్చువల్ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఒకసారి వస్తే కోరహు కుమారుల యొక్క కీర్తన అని రాయబడి ఉంటుంది. లేదా ప్రియ దేవుని బిడ్డలారా కోరహు కుమారుల కోసం రాయబడిన కీర్తన. ఎందుకు ఈ మాటలన్నీ ఇంత క్షుణ్ణంగా మీకు చెప్తున్నాను? అవసరం లేదు, డైరెక్ట్గా దేవుని యొక్క మాటల్లోకి వెళ్ళిపోవచ్చు. అయితే దేవుని వాక్యం మీకు స్పష్టంగా చాలా లోతుగా హృదయబంధు నాటపడాలి అన్న ఉద్దేశంతో ఆ యొక్క ఇంట్రొడక్షన్ చాలా అవసరమండి. ఉపోద్ఘాతం మీకు చెప్తున్నాను. దేవుని వాక్యంలో చూస్తే హిబ్రూ యొక్క తర్జుమా డైరెక్ట్ ట్రాన్స్లేషన్లో చూస్తే కోరహు కుమారులు రచించినది అని తెలుగులో ఉంది. అయితే హిబ్రూలో చూస్తే కోరహు కుమారుల యొక్క కీర్తన లేదా
కోరహు కుమారులు కొరకైన లేదా కోసం రాయబడిన కీర్తన. బైబిల్లో గమనిస్తే యాక్చువల్గా 42, 43 కీర్తనలు లేదా 42, 43 కీర్తనలు బైబిల్లో గమనిస్తే కోరహు కుమారులు రాసినట్లుగా దేవుని ప్రియబిడ్డలారా అక్కడ ఒకవేళ రాయబడినప్పటికీ కూడా దావీదు కలము నుండి వెలువడినటువంటి కీర్తనగా అనేకుల బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం, నా అభిప్రాయం కూడా అలాగనే యాప్ట్గా సరిపోతుంది వారి అభిప్రాయానికి అనటంలో సందేహం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కోరహు కుమారులు అంటే ఒకరు కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్, అనేకులు, అంటే కోరహు కుమారుల బృందం. ఇంకా మంచి మాట, కోరహు కుమారుల యొక్క గాయక బృందం అంతా కలిసి ఒకవేళ ఈ కీర్తన గనక రాసి ఉంటే అక్కడ 2వ వచనం ఒకసారి గమనించండి. 2వ వచనం లేదా 1వ వచనం కూడా చూస్తాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. 2వ వచనం, నా ప్రాణం దేవుని కొరకు తృష్టగొనుచున్నది. దేవుని ప్రియబిడ్డలారా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా గాయక బృందం అంతా కనుక కలిసి ఈ కీర్తనను రాసి ఉంటే దేవా మా హృదయం లేదా దేవా మా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది అనాలి. లేదా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు మా ప్రాణం ఆశపడుచున్నది అని రాయాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా కలిసి ఒకవేళ రచించి ఉన్నట్లయితే కోరహు కుమారులే అలా రాసి ఉండాలి. కానీ ఇలా ఎక్కడ రాయబడింది, ఇక్కడ ఎలా రాయబడింది? నా ప్రాణం, నా ప్రాణం లేదా నా ప్రాణము నీ కొరకు తృష్టగొనుచున్నది అని ఏకవచనం వాడి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి రాసినట్లుగా ఈ కీర్తన కనబడుతున్నప్పటికీ కూడా కోరహు కుమారుల కీర్తన లేదా కోరహు కుమారుల కొరకైన కీర్తన, కోరహు కుమారుల కోసం రాసిన కీర్తన, కోరహు కుమారుల యొక్క కీర్తనగా ఎందుకు పరిగణించబడింది అనంటే భక్తుడైన దావీదు రచించిన తర్వాత వారి కొరకై ఆ యొక్క రాయబడిన లేకపోతే వారు పాడుటకు రాయబడిన వారికై రాయబడిన కీర్తనగా దేవుని వాక్యములు చూస్తే పరిగణించబడుతుంది. బైబిల్లో గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఈ కీర్తన రాసిన సమయంలో దావీదు అనుభవాలు ఉట్టిపడినట్లుగా ఆయన అనుభవించినటువంటి కష్టాలు, ఆయన అనుభవించినటువంటి ఇబ్బందులు, ఆయన అనుభవించినటువంటి ప్రతికూల పరిస్థితులు జ్ఞాపకము చేసుకొని అద్భుతంగా దావీదు కలము నుండి దేవుని కృప ద్వారా వెల్లడైనటువంటి కీర్తన అని ఖచ్చితంగా చెప్పగలం. 42వ కీర్తన 6వ వచనానికి వస్తాం. మళ్ళీ ఒకసారి చదవగా విందాం. కీర్తన 42, 6 ఒకసారి చదవగా విందాం. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొని దావీదు అంటున్నాడు. దేవునితో దావీదు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట, నా దేవా నా ప్రాణం నాలో కృంగి ఉన్నది, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది ప్రభువా. కావున దట్స్ వై హీస్ డూయింగ్ 3 థింగ్స్ అండి. 3 అద్భుతమైనటువంటి కార్యాలు దావీదు చేస్తున్నాడు. అందులో మొదటి కార్యం యోర్దాను ప్రదేశము నుండి నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రభువా. 2 హెర్మోను పర్వతము నుండి నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రభువా. 3 మిసారు కొండ నుండి నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను. అందుకే అన్నాడు కదా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది ప్రభువా. లార్డ్ నేను డిప్రెషన్లో ఉన్నాను, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, పరిస్థితులు వ్యతిరేకంగా దాపరించగా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది ప్రభువా. యోర్దాను నది నుండి లేదా ప్రదేశము నుండి నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. లేదా 2వ మాట దేవుని ప్రియబిడ్డలారా హెర్మోను పర్వతము నుండి నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను, మిసారు కొండ నుండి నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. దేవుని ప్రియబిడ్డలారా 5వ వచనం కూడా ఒకసారి చదవగా విందాం. కీర్తనల గ్రంథం 42, 6 ఇంతకు ముందు చదివాం. ఇప్పుడు 5 కూడా ఒకసారి చదవగా విందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రియ దేవుని బిడ్డలారా దావీదు ఎంతగా డిప్రెస్ అయిపోయాడు అనంటే 5వ వచనములో కృంగి ఉన్న దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? ముందే చెప్తున్నాను, వర్తమానాలు, దేవుని సన్నిధి నుండి కనిపెట్టి పొందిన వర్తమానాలు. ఏదో ఆదివారం కదా ప్రజెంట్ చేసుకొని పోదామని వచ్చి కూడా ప్రయోజనం లేదు. వాక్యం ద్వారా నీ జీవితంలో కార్యం జరగదు. కాబట్టి దయచేసి ప్రభువుని అడగండి,
నా మనస్సును నీ వాక్యం దిశగా కేంద్రీకరించుటకు ఏకాగ్రత నాకు దయచేయండి అని ప్రభువుని మీరు అడగగలిగితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నిశ్చయముగా మనందరికీ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన వినికిడిలో ప్రభు ఉంచుతాడు. దేవుని ప్రియబిడ్డలారా, 42వ అధ్యాయం 5వ వచనంలో కృంగిపోయి ఉన్నటువంటి ఆ యొక్క దావీదు తన ప్రాణముతో తనే మాట్లాడుతున్నాడు. అందుకే అన్నాడు కదా, నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, కృంగిపోయినటువంటి దావీదు 5వ వచనములో చూస్తే, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు అంటే, కృంగిన సమయంలో తన ప్రాణముతో తనే మాట్లాడుతున్నాడు. ఇంకను నేను దేవుని స్తుతిస్తాను, సన్నుతిస్తాను, ఆయనే నా రక్షణకర్త అని ప్రాణముతో తన ప్రాణముతో తనే మాట్లాడినటువంటి సందర్భం 5వ వచనములు చూస్తాం. దేవుని వాక్యములు చూస్తే 11వ వచనం కూడా ఒకసారి చదువుగా విందాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. 11వ వచనం, నా ప్రాణమా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అంటే 42వ అధ్యాయం 5వ వచనములో కృంగిపోయిన దావీదు తన ప్రాణముతో తనే మాట్లాడుకున్నాడు. 11వ వచనములో కూడా చూస్తే కృంగిపోయిన దావీదు తన ప్రాణముతో తనే మాట్లాడుకున్నాడు. 43వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చూస్తాం. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం త్వరగా ఒకసారి చదువుతుండగా విందాం, చూద్దాం, రాసుకుందాం. 43:5, నా ప్రాణమా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ సేమ్ ఉంచుము, యాజ్ ఇట్ ఈస్ గా దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, 3 వచనాలలో ప్రియ దేవుని బిడ్డలారా వేరొక మాట రాయలేకుండానో, లేకపోతే తెలియకుండానో, లేకపోతే వ్యక్తపరచలేని పరిస్థితి ఉండగానో దావీదు మళ్ళీ మాట్లాడటం లేదు, అంతగా కృంగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి తన జీవితమును తన చూడగా, ఒకసారి తన లైఫ్ని తన చూసుకోగా, జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు చూడగా ప్రాణము కృంగిపోయి ఉండగా తన ప్రాణమును చూస్తూ మాట్లాడుతున్నాడు. ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. 42:5 అన్నాడు కదా కీర్తనల గ్రంథం 42:5, నా ప్రాణమా నీవు నాలో ఏల కృంగి ఉన్నావు, తొందరపడుచున్నావు అన్నట్లుగా తన ప్రాణముతో, కృంగి ఉన్న ప్రాణముతో తను మాట్లాడి తెప్పరలింప చేయాలి అని ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. దేవుని వాక్యములు చూస్తే 42:11లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కృంగి ఉన్న ప్రాణముతో తనే మాట్లాడుకొని తెప్పరలింప చేయాలని ప్రయత్నం చేశాడు. 43:5 కొద్దామా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కృంగి ఉన్న ప్రాణముతో తనే మాట్లాడి తెప్పరలింప చేసే ప్రయత్నం చేశాడు. అయితే వండర్ఫుల్ వర్డ్ ఏంటో చెప్పమంటారా? సంథింగ్ డిఫరెంట్ అండి. 42:6 ఏంటో చెప్పమంటారా? కృంగి ఉన్నప్పుడు తనతో ముమ్మారు మాట్లాడుకున్న దావీదు 42వ అధ్యాయం 6వ వచనంలో తనతో మాట్లాడటం లేదు. ఈ వచనంలో నా ప్రాణమా దేవా, 42:6 ఒకసారి చదవండి. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి. చూడండి, కృంగి ఉన్న దావీదు 3 సందర్భాలలో తన ప్రాణముతో తనే మాట్లాడుకున్నాడు. అయితే ఒక సందర్భంలో దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. ఎంత అద్భుతమైన అనుభవం కదా! దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, నా ప్రాణము కృంగి ఉన్నది, నేను ఎంత ఓదార్చుకోవాలి అనుకుంటున్నప్పటికీ కూడా ఐ కాంట్, నా వల్ల కాడము లేదు ప్రభువా, కాబట్టి నీతో మాట్లాడుతున్నాను అన్నట్లుగా అనుకున్నాడేమో, మాట్లాడాలి అనుకున్నాడేమో. ఏదేమైనా దేవునితో అంటున్నాడు, దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది ప్రభువా. సో కావున నన్ను బాగా తాకిన మాట యోర్దాను ప్రదేశము నుండి, నెంబర్ 2 హెర్బోను పర్వతము నుండి, నెంబర్ 3 మిసారు కొండ నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని ప్రియబిడ్డలారా, ఈ మాటలు నేను ధ్యానిస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన పూర్వకంగా ధ్యానిస్తూ ఉండగా, ఏంటి ప్రభువా ప్రాణము కృంగి ఉండగా, కావున అంటే కృంగి ఉన్న సమయంలో యోర్దాను ప్రదేశము నుండి, హెర్బోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను జ్ఞాపకము చేసుకుంటున్నాడా? ఏంటి ప్రభువా అంటే, కృంగిపోయినప్పుడు యోర్దాను ప్రదేశము నుండి, కృంగిపోయినప్పుడు హెర్బోను పర్వతము నుండి, కృంగిపోయినటువంటి వేళలో మిసారు కొండ నుండి
నిన్ను రిమెంబర్ చేసుకుంటే కృంగుదల నుండి బయటికి రాగలవా? ఎస్ ప్రియమైన వారలారా, దావీదు ఎరిగాడు, యోర్దాను ప్రదేశము నుండి నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రభువా. ఈ మాటలు నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోనప్పు బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు అచంచలమైన విశ్వాసం, నమ్మకం ఉంచిన భక్తులు చాలా సందర్భాలలో కృంగిపోయారు. దావీదు మరొక దగ్గర మాట్లాడిన మాట చూస్తాం. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూస్తాం. కీర్తనల గ్రంథం క్షమించండి 38:6 ఒకసారి చూడండి. కీర్తన 38వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవగా విందాం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. శ్రమ చేత కృంగిపోలేదు ప్రభువా, మిక్కిలి కృంగి ఉన్నాను. దేవుని వాక్యములు చూస్తే దావీదు, ప్రియ దేవుని బిడ్డలారా, రాజు అయిన తర్వాత, రాజుకు ముందు దావీదు లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంది. రాజు అయిన తర్వాత తన జీవితంలో ఆశీర్వాదాలు, తన జీవితంలో దీవెనలు ఎన్నో. అంతగా తన జీవితాన్ని దేవుడు ప్రతికూల బాట గుండా కూడా నడిపించాడు. అందుకే అన్నాడు కదా, ఆ యొక్క 38వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ ఒకసారి చదవగా విందాం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. శ్రమ చేత మిక్కిలి కృంగిపోయిన దావీదు, దినమెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించిన దావీదు తన అనుభవం నుంచి మళ్ళీ 38వ కీర్తనలు అంటున్నాడు, శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. బైబిల్లో గమనిస్తే దావీదు కేవలం ప్రాణం మాత్రమే కృంగిపోయిందా? ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఒకనొక సందర్భంలో ఆత్మ కూడా కృంగిపోయింది అని చెప్పాడు. బైబిల్లో గమనిస్తే అంతకంటే ముందు క్రొత్త నిబంధనకు ఒకసారి వస్తే పరిచర్యలో పౌలు కూడా ఒక సందర్భంలో కృంగిపోయాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవగా విందాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. పౌలన్నాడు, ఆసియాలో శక్తికి మించినటువంటి భారం ఒక దగ్గర మాకు తటస్థించింది, ఆ ఫేస్ చేయాల్సింది వచ్చింది, కృంగిపోయాం. బ్రతుకుతామన్న నమ్మకమే లేదు. సమ్ టైమ్స్ మేము బలమైన ప్రార్థన పరులమండి, దేవునికి నమ్మకంగా ఉన్నాం, సంఘమునకు నమ్మకంగా ఉన్నాం, వాక్యమును నమ్మకంగా ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఈ కృంగుదల అనుకుంటున్నావా? దేవుని ప్రియబిడ్డలారా, పౌలు అంత గొప్ప మహాశయుడే, ఆసియాలో మామూలు కృంగుదల కాదు, బ్రతుకుతామన్న నమ్మకం ఆయనకే లేనంతగా కృంగిపోయాడు. బైబిల్లో గమనిస్తే పౌలు కృంగిపోయాడు, దావీదు కృంగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో చూస్తే దావీదు 42-43లో ప్రాణమా కృంగిపోయావు అన్నట్లుగా ప్రాణముతో మాట్లాడాడు. దేవుని ప్రియ బిడ్డలారా, 143వ కీర్తనకు వద్దాం. కీర్తనల గ్రంథం 143వ అధ్యాయం 4వ వచనం. 143:4 కీర్తనల గ్రంథం 143వ అధ్యాయం 4వ వచనం చదవగా విందాం. 4వ వచనం. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయం విస్మయమొందెను. మళ్ళీ ఒకసారి చదవగా విందాం. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయం విస్మయమొందెను. బైబిల్లో గమనిస్తే దావీదు అన్నాడు, నా ప్రాణమే కాదు నా ఆత్మ కూడా కృంగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ప్రాణము కృంగిపోయిన సందర్భం, దావీదు జీవితంలో ఆత్మ కూడా కృంగిపోయిన సందర్భం. దేవుని ప్రియ బిడ్డలారా, దావీదు అన్నాడు, నా ఆత్మ నాలో కృంగిపోయి ఉంది. దావీదు ఆత్మ అంట కృంగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? కృంగుదల అన్నటువంటిది ఎంత గొప్పవారమైన ఆత్మీయంగా దేవుడు ఒకనొక సందర్భంలో మన జీవితంలో అనుమతిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త విలాప వాక్యముల గ్రంథములో కూడా ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం
విలాప వాక్యములు రాసినది ఇర్మియా విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదవండి. 19-20. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని అంటే చేదును జ్ఞాపకము చేసుకొనుము ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. బైబిల్ చూస్తే ఇర్మియా అంటున్నాడు, అయ్యా నా చేదైన అనుభవాలను జ్ఞాపకము చేసుకుని చుండగా నా ఆత్మ కృంగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనములు అన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను చెప్పమంటారా? కృంగుదల అన్నటువంటిది క్రైస్తవుని జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నడిపించేటువంటి ఒక ఘట్టం, ఒక ఫేస్ అయి ఉంది అంటంలో సందేహం లేదు. బైబిల్లో గమనిస్తే దేవుని ప్రియ బిడ్డలారా కొన్ని వచనాలు మీకు చూపించాను. నేను ఎక్కువ శాతం నా వర్తమానాలు అన్నీ కూడా వాక్యంతో ప్యాక్ అవ్వాలన్నది నా ఆలోచన. వచనములతో బాగా సమకూర్పు కలిగి మీకు అందించాలి అన్నది నా తాపత్రయం. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇన్ని వచనాలు ఎలా అర్థం చేసుకోవాలి అనుకోవద్దు. అన్నీ మీకు అర్థమయ్యే విధానంలో ఒకదాని తర్వాత ఒకటి నేను చక్కగా వివరిస్తున్నాను. దేవుని ప్రియబిడ్డలారా 42లో కృంగిపోయిన దావీదును చూశాం, 43లో కృంగిపోయిన దావీదును చూశాం. అంటే కీర్తనల గ్రంథం 38వ అధ్యాయంలో కృంగిపోయిన దావీదును చూశాం. 143లో ఆత్మ కృంగిపోయిన దావీదును చూశాం. ఇర్మియా విలాప వాక్యములు 3వ అధ్యాయంలో ఆత్మ కృంగిపోయిన ఇర్మియాను చూస్తున్నాం. 2వ కొరింథీ పత్రికలో చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఆసియాలో బ్రతుకుతామన్న నమ్మకం లేకుండా కృంగిపోయినటువంటి పౌలును చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా ఇలా నేను ఒక్కొక్కటి చెప్పుకొని పోతే బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాలలో కృంగిపోయినటువంటి అనుభవాలు, డిప్రెషన్ గుండా నడిపించబడని వారంటూ ఎవరూ లేరు అని చెప్పాలి. ఇంకా నేను చెప్పడానికి సమయం లేదు. కానీ ఏలియా కూడా కృంగిపోయాడు, ప్రార్థనే మార్చి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నా ప్రాణమును కాపాడు ప్రభు అని ప్రార్థన చేయవలసిన ఏలియా నా ప్రాణమును తీసేసుకో ప్రభు అన్నాడు. అర్థం చేసుకోండి, ఎంతగా కృంగిపోతే ప్రాణంపై కూడా విసుగు చెందుతారు. దేవుని ప్రియబిడ్డలారా కృంగుదల అన్నటువంటిది దేవుని చేత నడిపించబడేటువంటి ఒక ఘట్టం. ఇర్మియా అన్నాడు, అయ్యా నా మాచి పత్రిని, నా చేదును నేను జ్ఞాపకము చేసుకోగా నా ప్రాణం లేదా నా ఆత్మ కృంగిపోయింది. ఉదయకాల సమయంలో దావీదు మాటల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా ప్రాణం దేవా కృంగిపోయి ఉంది. కావున దట్స్ వై అయ్యా యోర్దాను ప్రదేశము నుండి, హిర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని ప్రియబిడ్డలారా యోర్దాను ప్రదేశము నుండి జ్ఞాపకము చేసుకుంటే కృంగుదల నుండి బయటికి రాగలవా? ఎస్, రాగలవు. కాబట్టే దావీదు అన్నాడు, ఏమన్నాడు? యోర్దాను ప్రదేశం నుండి నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. 2 హిర్మోను పర్వతము నుండి జ్ఞాపకము చేసుకొనుంటే, దేవుని జ్ఞాపకము చేసుకోగలిగితే కృంగుదల నుండి బయటికి రాగలవా? ఎస్, రాగలవు. కాబట్టి దావీదు అన్నాడు, మిసారు కొండ నుండి జ్ఞాపకము చేసుకుంటే కృంగుదల నుండి ఆ బందీఖానాలో నుండి బయట రాగలవా? ఎస్ ప్రియమైన వారలారా, అంతకంటే ముందు ఒక మాట చెప్తున్నాను. దేవుని ప్రియబిడ్డలారా సమస్యల వలన కృంగిపోవుట సాధ్యం, సర్వసాధారణమే, సామాన్యమైన విషయమే. అయితే కృంగుదలలో ఉండడానికి నువ్వు ఇష్టపడ్డావా? నీ జీవితం అపవాది కబంధ హస్తాల్లో కూరుకుపోవడం వాస్తవం, లేదా అది సత్యం. దేవుడి ధర నీతో మాట్లాడుతున్న, మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? కృంగిపోయిన సమయంలో నేను కృంగిపోయాను లేదా నా డిప్రెషన్లో దిగజారిపోతున్నాను అని తెలియగానే ఇంకా కృంగిపోయే మార్గము వెతుక్కున్నావా? నీ జీవితంలో ఎంత అడుగంటిపోయే పరిస్థితుల్లో పడిపోతావో నీకు తెలియదు. దేవుని ప్రియబిడ్డలారా ఎంత చాలామంది జీవితాల్లో నేను గమనించినటువంటి విషయం ఏంటో చెప్పంటారా? ఎంత కృంగిపోయారో అంతగా కృంగిపోయే మార్గమునే వెతుక్కుంటారు. అంటే నెగటివ్స్ని ఎక్కువగా సెర్చ్ చేయడం ద్వారా దేవుని ప్రియబిడ్డలారా వారు అనుకునేటువంటి విషయం ఏంటో చెప్పంటారా? ఆదరించబడతావేమో, బయటికి వస్తావేమో, ఈ బందీఖానాల నుండి తెప్పరెళ్తామేమో. కాబట్టి నెగటివ్స్ని నేనెందుకు, నా బ్రతికెందుకు, నా తోబుట్టులు చూస్తే ఎక్కడ ఉన్నారు,
నేను ఎక్కడ పడిపోయి ఉన్నాను, నేనింతే పనికిరాని వాడిని. దేవుని ప్రియబిడ్డలారా, అలాంటి యొక్క యాటిట్యూడ్ నేచర్తో నీవు కృంగిపోయిన నీవు కృంగుదలని వెతుక్కున్నావా? కృంగిపోయే మార్గమును వెతుక్కున్నావా? నీ జీవితంలో చాలా టైం వేస్ట్ చేసిన వాడవు మాత్రమే కాదు, ఎంతో గొప్ప విజయాన్ని కోల్పోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిపోయిన వేళలో ఎప్పుడు కూడా క్రైస్తవుడు, ప్రత్యేకించి దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా బయటికి వచ్చే మార్గములను ఎప్పుడు వెతుక్కోవాలి, అప్రమత్తం కావాలి. బైబిల్లో గమనిస్తే ఒక 2 వచనాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 146వ కీర్తన 8వ వచనం చూస్తాం. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 8వ వచనం చదవగా విందాం. 146:8. యెహోవా గ్రుడ్డివారి కన్నులు, ఎంత అద్భుతమైన మాట! యెహోవా గ్రుడ్డివారి కన్నులను తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. మళ్ళీ ఒకసారి అందరూ కలిసి చదువుదామండి. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. గుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. బైబిల్ అంటుంది యెహోవా అసలు కృంగిపోకుండా చేస్తాడు అని రాయబడలేదు. ఆయా సందర్భాలలో అది కూడా సరైన మాటే. ఆయన కృంగిపోకుండా కాపాడగలడు, లేవనెత్తగలడు, అసలు కృంగుదల కూడా మనల్ని నడిపించకుండా చేయగలడు. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా పడిపోయి గుడ్డి వారందరినీ గుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని, ఎంత అద్భుతమైన దేవుడు అండి! కృంగిన వారిని లేవనెత్తువాడు. అర్థమైందా? దేవుడు కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని జీవితములో సమస్యలను బట్టి, ప్రతికూలతను బట్టి కృంగిపోవచ్చేమో కానీ అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ కెన్ గివ్ ఎ డెలివరెన్స్. నీ జీవితంలో విడుదలిస్తాడు. యెహోవా కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. అందుకే మహాజ్ఞాని అయిన సలోమోను ఒక మాట అన్నాడు, అది జ్ఞాపకం వస్తా ఉంది. సామెతల గ్రంథంకి వద్దాం, ఒక్క మాట చూస్తాం. 10వ అధ్యాయం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవవుతావు. నేను చెప్పటం లేదు, బైబిల్ అంటుంది శ్రమలు వచ్చాయా నువ్వు కృంగిపోవద్దు, కృంగిన ఎడల నీవు చేతగాని వాడవవుతావు. ఒకవేళ బలహీనతను బట్టి కృంగిపోయావా, నా దేవుడు లేవనెత్తుతాడు అన్న విశ్వాసం అన్న ఉండాలి. ఈ 2 నీ జీవితంలో లేదా? కృంగుదల నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను మరణము వరకు నడిపిస్తుంది అనటంలో సందేహం లేదు. దావీదు ఎన్నోసార్లు కృంగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మాట నీవు కూడా కృంగిపోయి ఉన్నావు ఏమో. బహుశా నీ జీవితంలో సమస్యలు బట్టి కృంగిపోయావా, అప్పులు బట్టి కృంగిపోయావా, బిడ్డల ప్రవర్తనను బట్టి కృంగిపోయావా, జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణం బట్టి కృంగిపోయావా, భర్త లేడే చనిపోయాడు అనవసరంగా, లేదా ప్రియ దేవుని బిడ్డలారా అనుకోని రీతిగా, ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క భయంకరమైనటువంటి సమస్య నా జీవితంలో ఎదురుపడిందే అని కృంగిపోయావా? ప్రియ దేవుని బిడ్డలారా, కారణాలు కృంగుదలకు ఏదైనా ఎంతైనా. ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిపోయిన నీవు ప్రభు అంటున్నాడు వెంటనే జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? యెహోవా కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎగ్జాక్ట్గా తను చేసింది ఇదే. కృంగిపోయిన దావీదు ఎంత కృంగిపోయాడో చెప్పమంటారా అండి? ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాజు కాకముందు సౌలు చేత తరమబడ్డాడు. రాజైన తర్వాత కన్న కొడుకు చేత అబ్షలోము ద్వారా తరమబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడు తండ్రిని చంపాలని తరుముకుంటూ పరిగెత్తిస్తూ ఉంటే, పైగా రాజుగా ఉన్నప్పటికీ కూడా దావీదు హృదయం ఎంత కృంగిపోయి ఉంటుంది ఒకసారి ఆలోచించి. ఎందుకు ఈ మాట ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, ఎప్పుడు దావీదు ఈ కీర్తన రాసి ఉంటాడు అనంటే, దేవుని ప్రియబిడ్డలారా తన కుమారుడైన అబ్షలోము అధికార దాహముతో తరుముచుండగా, తండ్రిని చంపాలని తరుముచుండగా, తండ్రిని హతమార్చాలని తరుముచుండగా, అహీతోపెల్ ఆలోచన తీసుకొని తరుముచుండగా, దేవుని ప్రియబిడ్డలారా దావీదు యోర్దాను ప్రదేశములకు చేరాడు. ప్రియ
ప్రియ దేవుని బిడ్డలారా, హీ వాస్ సో డిప్రెస్డ్ అండి, కృంగిపోయాడు. ఎంత కృంగిపోయాడు, చెప్పలేనంత కృంగిపోయాడు. బైబిల్లో గమనిస్తే అందుకే దావీదు అన్నాడు, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉందయ్యా, ఐఎమ్ సో డిప్రెస్, నా ప్రాణం నాలో కృంగి ఉంది. కావున ఒక అద్భుతమైన తీర్మానం, యోర్దాను ప్రదేశము నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 3 విషయాలు అక్కడ ఉన్నాయి. నెంబర్ 1 యోర్దాను ప్రదేశం, 2 హెర్మోను పర్వతం, 3 మిసారు కొండ. ఈ ఉదయకాల సమయంలో ఒక మాట మాత్రమే ధ్యానిద్దాం. యోర్దాను ప్రదేశము నుండి జ్ఞాపకము చేసుకుంటున్నాను అంటే, దావీదా యోర్దాను ప్రదేశము నుండి నువ్వు దేవుని జ్ఞాపకము చేసుకోగలిగితే కృంగుదల అనబడిన బందికానాల నుండి బయటికి రాగలవా? ఎస్, రాగలను. కాబట్టే ఆ నమ్మకం ఆయనకుంది. కాబట్టే యోర్దాను ప్రదేశము నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యోర్దాను దగ్గరికి దావీదు ఎప్పుడు వెళ్ళాడు? వై హీ వెంట్ టు దిస్ ప్లేస్? ఎందుకు ఈ ప్రాంతము దగ్గరికి వెళ్ళాడు? బైబిల్లో గమనిస్తే ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, తన కుమారుడైన అబ్షలోం తన తండ్రిని తరుముతుండగా దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. దేవా, అహీతోఫెలు ఆలోచనను చెడగొట్టు అని ప్రార్థన చేస్తే దేవుడు దావీదు ప్రార్థనను వింటాడు, అహీతోఫెలు ఆలోచనను చెడగొడతాడు. ఈ అహీతోఫెలు ఆలోచన ఫస్ట్ టైం దేవుడు ఫెయిల్యూర్గా చేయ, అహీతోఫెలు వెళ్ళి ఉరిపెట్టుకొని తన ఇల్లు చక్క పెట్టుకొని అహీతోఫెలు ఉరిపెట్టుకొని చనిపోతాడు. దేవుని మహాకృపలో దావీదు కొరక 2 వ్యక్తులను అక్కడ దేవుడు ఉంచుతాడు. ఆ 2 వ్యక్తుల పేర్లు, మొట్టమొదటిగా తను అత్యధికంగా ప్రేమించిన యోనతాను, 2 అహీమయస్సు. యోనతాను అహీమయస్సు వచ్చి బావిలో దాంకుని ఒక స్త్రీ అక్కడ ముతక గుడ్డ తెచ్చి బావి మీద కప్పుతాది. ప్రియ దేవుని బిడ్డలారా, కనబడకుండా తన కుమారుడైన అబ్షలోం పంపించిన వారికి కనబడకుండా ఆ ముతక గుడ్డ బావి మీద పరిచి ఆ బావి లోపల దావీదు దాంకుంటాడు. దేవుని ప్రియబిడ్డలారా, జాగ్రత్తగా వింటే అక్కడ ఆ ముతక గుడ్డ మీద గోధుమలు ఆరివేయగా ఆ యొక్క అబ్షలోం తరుముకుంటూ వస్తాడు. దేవుని ప్రియబిడ్డలారా, తన జనులను పంపించగా ఒక స్త్రీ అతన్ని దాచిపెట్టిన తర్వాత అక్కడి నుంచి లేడు అనుకుని వెళ్ళిపోయిన తర్వాత యోనతాను అహీమయస్సు దావీదు దగ్గరకు వచ్చి, నీ కుమారుడు అగ్రెసివ్గా ఉన్నాడు, చాలా భయంకరంగా ఉన్నాడు, నిన్ను ఎప్పుడెప్పుడు చంపాలి అని చాలా అగ్రెసివ్గా ఉన్నాడు అని దావీదుకు తెలపగా, దేవుని ప్రియబిడ్డలారా, దావీదు అక్కడ నుండి ఇమ్మీడియట్గా వారిచ్చిన సందేశం ఏంటో చెప్పమంటారా? త్వరగా యోర్దాను నువ్వు దాటేయాలి అని దావీదుకు చెప్తాడు. బైబిల్లో గమనిస్తే ఆ మాట ఒకసారి చూస్తాం. త్వరగా వద్దాం, త్వరగా దేవుని వాక్యముల నుంచి త్వరగా సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 21, 22 వచనాలు ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 21, 22 వచనములు. వారు వెళ్ళిన తరువాత యోనతానును అహీమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదు నొద్దకు పోయి అహీతోఫెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి దావీదు అంటున్నాడు, మీరు బావిలో నుండి పోయి అంటున్నారు, నీవు లేచి త్వరగా నది దాటి నది దాటవలసినది అని అతనితో చెప్పగా దావీదు అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటక ఉండని వాడు ఒకడును లేకపోయాడు. దావీదుతో కూడా ఉన్నటువంటి 600 మంది ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఎప్పుడైతే యోనతాను అహీమయస్సు వచ్చి ఈ వార్త చెప్తారో, దావీదు అబ్షలోం నిన్ను చంపాలని చూస్తున్నాడు, ఇమ్మీడియట్గా నువ్వు యోర్దాను దాటాలి, ఇమ్మీడియట్గా నువ్వు యోర్దాను దాటేయాలి. యోర్దాను ఒకవేళ నువ్వు దాటలేదా నీ కుమారుడు చేతిలో బలైపోతావు, నీవు యోర్దానును దాటాలి అని దావీదుకు చెప్పగా దావీదు యోర్దానును దాటాడు. తన దగ్గర ఉన్నటువంటి 600 మంది జనం దావీదుతో కూడా ఉన్నటువంటి ప్రజలతో కలిసి దావీదు ఏం దాటుతాడు?
యోర్దాను దాటుతాడు. యోర్దాను నది దాటాడా, దాటిన తర్వాత ఈ కీర్తన రాస్తాడు. యెహోవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభువా యోర్దాను ప్రదేశము నుండి నేను జ్ఞాపకం చేస్తాను. సో డిప్రెస్డ్ అండి, తరుముతూ ఉన్నాడు. అబ్షాలోం ఏ విధము చేతనైనను కూడా నా తండ్రిని చంపేయాలి. ఎందుకు చంపుతావు? ఆ రాజ్యం నాకు కావాలి, రాజ్యం నాకు కావాలి. అందుకు తండ్రిని చంపాలని ముమ్మరంగా గాలిస్తూ ఉండగా దావీదు రాజు కాకమునుపు సౌలు ధరిమాడు. దావీదు రాజైన తర్వాత కొడుకే ధరుముతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎన్ని కారణాలు లేని ప్రియ దేవుని బిడ్డలారా సమస్యలను అనుభవించాడు అనంటే వర్ణించలేం. అందుకే దావీదు యోనతాను అహిమయస్సు ఇద్దరు వచ్చి ఇమ్మీడియట్గా నీవు యోర్దాను దాటేసేయాలి, యోర్దాను దాటలేదా నీకు ప్రమాదం అని హెచ్చరిక ఇండికేషన్ ఇవ్వగా దావీదు తన దగ్గరున్న జనము అందరూ కూడా తెల్లవారు లోపల యోర్దాను దాటేస్తారు. యోర్దాను దాటిన తర్వాత దేవుని ప్రియబిడ్డలారా ఆ ప్రదేశం నుండి హి ప్రే టు గాడ్, దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. దేవా నా ప్రాణం కృంగిపోయి ఉందయ్యా, నా ప్రాణము కృంగిపోయి ఉందయ్యా. యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని ప్రియబిడ్డలారా కృంగిపోయిన ప్రతి సందర్భంలో నీ జీవితంలో నువ్వు చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకో, కృంగుదల వారికే వచ్చిందంటే మనం ఒక లెక్కరా అండి, మనకు కూడా వస్తుంది. ఏ విషయములో అయినా మనము కృంగిపోవచ్చు. సమ్ టైమ్స్ సేవకులు పరిచర్యలో కృంగిపోవచ్చు, సమ్ టైమ్స్ తల్లిదండ్రులు పిల్లల విషయంలో కృంగిపోవచ్చు, సమ్ టైమ్స్ ఉద్యోగ విషయంలో కృంగిపోవచ్చు, ట్రాన్స్ఫర్ విషయంలో కృంగిపోవచ్చు, ప్రమోషన్ విషయంలో కృంగిపోవచ్చు. భర్త యొక్క ప్రవర్తనను బట్టి అర్థం కాని ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క అలజడులు కలిగిస్తున్న ప్రవర్తనను బట్టి కృంగిపోవచ్చు. సమ్ టైమ్స్ నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా కారణాలు లేకుండానే నీకు తెలియకుండా కొన్ని అకారణాల వలన నీ జీవితంలో డిప్రెషన్ కూడా నువ్వు నడిపించబడవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా కృంగిపోయిన ప్రతి సమయంలో ఆత్మీయుడు నేర్చుకోవాల్సిన మొదటి పాఠం చెప్పంటారా, యోర్దాను ప్రదేశము నుండి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. యోర్దాను ప్రదేశము నుండి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అన్నాడు, అయ్యా యోర్దాను ప్రదేశము నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అవును ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా కృంగుదల ఎప్పుడైతే మన జీవితంలో ఎంటర్ అవుతుందో, డే 1లోనే చెప్తున్నాను, దేవుని సేవకుడుగా డిప్రెషన్, మహా డిప్రెషన్గా, అంతకంటే ఇంకా బలమైన డిప్రెషన్గా మారకముందే యోర్దాను ప్రదేశము నుండి దేవుని జ్ఞాపకము చేసుకోవాలి, అనుభవాలలోకి రావాలి. ఈ మాటలు ధ్యానిస్తూ ఉండగా యోర్దాను ప్రదేశము నుండి జ్ఞాపకము చేసుకుంటున్నాను అనకుండా, ఒకవేళ దేవా నా ప్రాణం నాలో కృంగిపోయి ఉందయ్యా, సో దట్స్ వై నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను అనుంటే ఒక జనరల్గా అనిపించేది, అది కూడా తప్పు కాదు. అయితే దావీదు అన్నాడు, యోర్దాను ప్రదేశం నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. దేవా నా ప్రాణము నాలో కృంగిపోయి ఉందయ్యా, సో కావున నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రభువా అనుంటే తప్ప అండి? తప్పు కాదు కదా. కృంగిపోయినప్పుడు ఆయన జ్ఞాపకము చేసుకోవడం తప్పుగానే కాదు. అయితే సంథింగ్ న్యూ, ఏదో ఒక భావగర్భితమైన విషయం దాగి ఉండకపోతే, అయ్యా నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను అనలేదు, యోర్దాను ప్రదేశము నుండి జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఎస్, దేవుని ప్రియబిడ్డలారా కృంగుదల నుండి నువ్వు బయటికి రావాలి అని జీవితంలో నువ్వు ఆశిస్తున్నట్లయితే యోర్దాను ప్రదేశపు అనుభవాలలో యోర్దాను ప్రదేశం దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి. దేవుని వాక్యములు చూస్తే, ఏంటి ప్రభువా నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు, మంచిదే, యోర్దాను ప్రదేశం నుండి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను? దావీదు అనేక అనుభవాల గుండా వెళ్ళాడు, అనేక గుహల గుండా వెళ్ళాడు. దేవుని ప్రియబిడ్డలారా అనేక గుహలలో దావీదు దాగి ఉన్నాడు. అయితే అక్కడి నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాను అనలేదే, యోర్దాను ప్రదేశం నుండి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండగా దేవుడు యోర్దాను నది ప్రదేశం దగ్గర ఒక వండర్ఫుల్ మెసేజ్ దేవుడు అక్కడ స్థాపించాడు.
బైబిల్లో గమనిస్తే మోషే నాయకత్వం పిదప అనంతరం దేవుని ప్రజలను యెహోషువ నడిపించడం ప్రారంభించాడు. యెహోషువ నడిపించిన తర్వాత 4వ అధ్యాయం యెహోషువ గ్రంథం తెరవద్దు. అక్కడికి వచ్చేసరికి దేవుని ప్రియబిడ్డలారా, ఆ 40 సంవత్సరముల సుదీర్ఘ అరణ్యపు యాత్ర తర్వాత ఇప్పుడు దేన్ని దాటాలి వారు? బార్డర్ని. చెప్పండి, దేన్ని దాటాలి? యోర్దానును. చెప్పాలి, యోర్దానును. అంటే దావీదు యోర్దానును దాటినట్లుగా అక్కడ అంతకంటే మునుపు దేవుని ప్రజలు పితరులు దేన్ని దాటారు? యోర్దానును దాటే సమయంలో గిల్గాల్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం యోర్దాను దాటిన తర్వాత వస్తుంది. యెహోషువ అన్నాడు, మీరు యోర్దానును దాటుతున్నప్పుడు 12 రాళ్లను యోర్దాను నదిలో నుండి తీసుకుని వెళ్ళి 12 రాళ్లను గిల్గాలులో నాటండి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోర్దాను దాటిన తర్వాత 12 రాళ్లను గిల్గాలులో నాటగా ఇప్పుడు దేవుడు ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. యెహోషువ గ్రంథం కొద్దాం, త్వరగా వద్దాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. ఈ మాటలు ఒకసారి జాగ్రత్తగా మీరు వినగలిగితే, మీరు చూడగలిగితే ఈ రోజు నా సందేశం మీకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం లేదా యెహోషువ పుస్తకం 4వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు చదవగా విందాం. ఇశ్రాయేలీయులతో యెహోషువ ఇట్లనెను, రాబోవు కాలమున నీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని అడుగుతారు. ఖచ్చితంగా పిల్లలు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. 23వ వచనమే ఈ రోజు నా సందేశం, ఈనాటి నా సందేశం యొక్క అంశం. జాగ్రత్తగా వినండి. ఎట్లనగా యెహోవా బాహువు, వాట్ ఎ గ్రేట్ మెసేజ్ అండి. యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ, ఇశ్రాయేలీయులు కాదు, భూనివాసులు అందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి యోర్దాను ఎందుకు దాటారు, ఎందుకు ఈ రాళ్ళు అని రాబోవు సంతతి ఖచ్చితంగా మీరైతే దాటొచ్చారు. మీ పిల్లలకు తెలియదు కదా, ఎందుకు దాటారో తెలియదు కదా, ఎలా దాటారో తెలియదు కదా. రాళ్ళు నాటితే ఒకానొక రోజు రాయి దగ్గరకు రాగా, లేదా ఈ 12 రాళ్లను చూడగా గిల్గాలులో నాటబడిన రాళ్ళు ఎందుకొరకు అని తండ్రులను ఒకవేళ పిల్లలు అడిగితే, తండ్రులు పిల్లలు అడిగిన ప్రశ్నకు చాలా విషయాలు చెప్పుకు రావాలి. అందులో మొదటి అద్భుతమైనటువంటి సందేశం, మెసేజ్ ఏంటో చెప్పమంటారా? యెహోవా బాహువు బలమైనది. ప్రైజ్ ది లార్డ్. యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు యోర్దాను నది దాటగా ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో దేర్ ఇస్ ఎ మెసేజ్ ఫర్ దట్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక సందేశం ఉంచాడు. ఏంటా సందేశం? యోర్దాను దాటిన తర్వాత మొదటి వర్తమానం ఏంటో చెప్పంటారా? యెహోవా బాహువు బలమైనది. యెహోవా బాహువు అంటే ఏంటో తెలుసా? బాహువు అంటే హస్తం, బాహువు అంటే చెయ్యి, బాహువు అంటే దేవుని హస్తం. ప్రియ దేవుని బిడ్డలారా, 12 రాళ్ళు గిల్గాలులో నాటబడిన 12 రాళ్ల దగ్గరకు వచ్చి లేదా ఆ రాళ్లను చూచి ఈ రాళ్ళు ఎందుకొరకు డాడీ అని ఒకవేళ పిల్లలు అడిగితే ఇజ్రాయేలీయులు చెప్పవలసిన మొదటి వర్తమానం ఏంటో చెప్పంటారా? స్పీకర్స్ అవసరం లేదు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అవసరం లేదు. దానికి ప్రతి ఇజ్రాయేలీయుడు తన పిల్లలకు నేర్పవలసిన మొదటి పాఠం ఏంటో తెలుసా? యోర్దాను దాటిన తర్వాత ఈ ప్రదేశంలో నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్, మెసేజ్ ఏంటో తెలుసా? మన దేవుని హస్తం బలమైనది, యెహోవా హస్తం బలమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, యోర్దానును యెహోషువ దాటిన తర్వాత వారికి దేవుని ద్వారా అందించిన మొదటి పాఠం, వర్తమానం, సందేశం, యెహోవా బాహువు బలమైనది. యెహోవా బాహువు బలమైనది. దావీదు కూడా యోర్దాను దాటాడు.
యోర్దానును దావీదు దాటగా, దేవా నా ప్రాణము నాలో కృంగిపోయి ఉందయ్యా, ఏం చేయగలను? వాట్ కెన్ ఐ డూ ఇన్ దిస్ డిప్రెషన్? ఏం చేయగలనయ్యా? ఒకటి మాత్రం చేయగలను, కావున ఒకటి చేయగలనయ్యా. ఐఎమ్ రిమెంబరింగ్ యూ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ జార్డాన్. యోర్దాను ప్రదేశము నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏంటి యోర్దాను నుండి జ్ఞాపకము చేసుకుంటున్నావు దావీదు? దావీదు దివారాత్రమును దేవుని వాక్యం ధ్యానించిన వాడు కదండి. ఆయన మదిలో నాటబడినటువంటి వర్తమానం ఏంటో తెలుసా? ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ వెరీ మైటీ టు డూ మిరాకిల్. దేవుని బాహు బలమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిపోయినప్పుడు మనుషుల దగ్గరకు వెళ్ళి చెప్పుకున్నా, స్నేహితుల దగ్గరకు వెళ్ళి నీ బాధ చెప్పుకున్నా, దేవుని ప్రియ బిడ్డలారా, ఒకవేళ నాన్నవారు, తోబుట్టులు, కట్టుకున్నవారు, కన్నవారు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పుకొని ఒకవేళ ఓదార్పు పొందాలి అని అనుకున్నది తప్పని అనటం లేదు. ఆలోచనకర్తలు కూడా అధికంగా ఉండటం ఆశీర్వాదం. అయితే 100% నీ జీవితంలో రిజల్ట్ చూడలేవు. అయితే యోర్దాను ప్రదేశము దగ్గరికి వెళ్ళావా, ఆ జ్ఞాపకాలలోకి వెళ్ళావా, 100కి 100 డోకా లేదు అంటారు కదా, ఆ రీతిగా నీ కృంగుదల అనబడిన బందికానాల నుండి బయటకు వస్తావు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, కృంగిపోయిన ప్రతి సందర్భంలో దావీదు యోర్దాను ప్రదేశము నుండి జ్ఞాపకము చేసుకున్నాడు. నీవు కూడా యోర్దాను ప్రదేశమును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో చెప్పంటారా? యోర్దాను ప్రదేశములో దేవుడు మనకిచ్చిన నాటిన మొదటి వర్తమానం, రాళ్ళు నేర్పించే మొదటి పాఠం, యెహోవా బాహువు బలమైన. ఎప్పుడు చెప్తాను, నీవు కృంగిపోయి బలహీనతలో ఉన్నప్పటికీ కూడా నీవు నేను ఆరాధిస్తున్న దేవుని బాహువు బలమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలామంది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక వండర్ఫుల్ ఏం చెప్పగలను అనంటే ఒక భక్తి సాధనలో అధ్యయనం అని చెప్తాను. చాలామంది ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో విజయం చూడలేకపోతున్నారో చెప్పంటారా? యేసు ప్రభువుని నమ్మాం, ఇదొక 2 పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అని సాదా జీవితాన్ని జీవించినంత కాలం అసాధారణమైన కార్యాలు చూడలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏతాను కీర్తన రచించాడు. ఏతాను ఒకే ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తనలో అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, అంటే ఏతాను అనుభవముల నుండి రాసిన మాట ఏంటో చెప్పంటారా? ఒకే కీర్తన రాస్తాడు, అందులో ఏతాను అనుభవంలో నుంచి ఒక మాట రాస్తాడు. ఏంటా అనుభవం? 89వ కీర్తన 13వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 13వ వచనం. 89:13 ఒకసారి చదవగా వేందాం. పరాక్రమము గల బాహువు, ఎంత అద్భుతమైన మాట! పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తం బలమైనది, నీ దక్షిణ హస్తం ఉన్నతమైనది. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవలసిన విషయం, పరాక్రమము గల బాహువు నా దేవునికి కలదు. పరాక్రమము గల బాహువు నా దేవునికి కలదు. 2, నీ దక్షిణ హస్తం, చదువు, నీ హస్తం బలమైనది, నీ దక్షిణ హస్తం ఉన్నతమైనది. ఏతాను 3 సందర్భాలలో బాహువు అన్నా, హస్తము అన్నా, అన్ని ఈ రెండిటికి కర్రము అన్నా, చెయ్యి అన్నా అర్థం ఒకటే. ఏతాను అంటున్నాడు, పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ దక్షిణ హస్తం, నీ హస్తం బలమైనది, నీ దక్షిణ హస్తం ఉన్నతం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుని అనుభవాలలో దేవుని హస్తం బలమైనది అని ముద్రించబడాలి. ఇది ఖచ్చితమండి. నా దేవుని హస్తం బలమైనది. ఏతాను గుర్తించాడు, నా దేవుని హస్తం బలమైనది. పరాక్రమము గల బాహువు నా దేవునికి ఉంది, నా దేవుని హస్తం బలమైనది, లేదా నా దేవుని దక్షిణ హస్తం ఉన్నతమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలు లేదా ఈ ఆధ్యాత్మిక స్పందన నీ జీవితంలో ఉంటే గుర్తుపెట్టుకోండి, నీవు చనిపోయేంత వరకు అపవాది ఎన్ని విధాలుగా కృంగుదల గుండా నిన్ను నడిపించినా కూడా నీవు విజయోత్సవముతో బయటికి రాగలవు. కృంగుదల నీ జీవితంలో నిరంతరం ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకో, యోర్దాను ప్రదేశము నుండి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి యోర్దాను ప్రదేశం ఇస్తున్న సందేశం? ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ వెరీ మైటీ టు డూ మిరాకిల్. పరాక్రమము గల బాహు నీకు కలదు. నీ దక్షిణ హస్తం ఏమన్నాడు? నీ దక్షిణ హస్తం
ఉన్నతం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనకు వస్తే యేసు 33.5 సంవత్సరం లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరం అద్భుతాలు జరిగించాడు, అద్భుతమైన పరిచర్య చేశాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడు ఎవరైనా చెప్పగలరా అండి? భూలోకమంత పుస్తకాలు ఒకవేళ అట్లు రాయబడితే భూలోకములో ఉండే పుస్తకాలు కూడా సరిపోవన్నాడు. కానీ ఎక్కడ ప్రాబ్లమో చెప్పంటారా? యేసు ప్రభు ఒకనొక సందర్భంలో, వినండి జాగ్రత్తగా, పస్కా పండుగకు ఆయన హాజరు కాగా పస్కా పండుగలో ఒక అద్భుతమైన వర్తమానం చెప్తాడు. ఆ అద్భుతమైన వర్తమానం చెప్పకమునుపు యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఎన్ని అనంటే వర్ణించలేనన్న అద్భుతాలు. అయితే చాలా ఒక భయంకరమైనటువంటి ఒక లోపం ప్రజలలో దాపరించగా యేసు గుర్తించి ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 37, 38 వచనాలు ఒకసారి చదవగా విందాం. యోహాను 12వ అధ్యాయం 37, 38. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను, బైబిల్ చూడండి, ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. వినండి, ఎన్ని సూచక క్రియలు చేశాడు చెప్పాలి. ఎన్ని సూచక క్రియలు చేశాడు? మీరు హుషారుగా గట్టిగా చెప్తే నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. ఎన్ని సూచక క్రియలు చేశాడు చెప్పండి. ఎన్ని సూచక క్రియలు చేశాడు? ఇన్ని సూచక క్రియలు అంటే లెక్కలేనన్ని అద్భుతాలు సూచక క్రియలు యేసు ప్రభు చేసినా కూడా వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి అంటే అర్థం అవ్వాలి అని అంటే ఒకే మాట, ఇన్ని సూచక క్రియలు చేసినా ప్రభువును మాత్రం విశ్వాసం ఉంచలేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇలా ఉండగా యేసు ప్రభు ఒక మాట కింద వచనంలో పలుకుతాడు. ఆ మాట చదువు. ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరునట్లు ఇది జరిగెను. అంటే అర్థం ఏంటి? యెషయా 53:1 ఇంటికి వెళ్ళాక చదవండి, ఇప్పుడు అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి లేఖనం యేసు ప్రభు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఇన్ని సూచక క్రియలు చేస్తున్నప్పటికీ కూడా నా యందు వారు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మేము తెలియజేసిన వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను. ఒక మాట చెప్పమంటారా? మీరు నమ్మండి, నమ్మకపోండి, ఎన్నో అద్భుతాలను పొందుకున్నారు, కానీ గ్రేట్ లాస్ ఏంటో చెప్పంటారా? ప్రభు యొక్క బాహువు వారికి తెలియదు. అర్థమైందా? ఈ రోజుల్లో చాలా మంది దేవుని బిడ్డలారా, అద్భుతాలు జరుగుతుండగా ఆకాశమేఘాల్లో పైకి లేస్తున్నారు, బట్ దే లాస్ట్ ద రెవల్యూషన్ అబౌట్ హౌ గ్రేట్ ఇస్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని హస్తం బయలుపరచబడలేదా? నీ జీవితంలో చనిపోయి మళ్ళీ బతికినా నీకు వ్యర్థమే. అర్థమైందా? లాజరు చనిపోయిన తర్వాత పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చి ఆ పండుగ సమయంలో ప్రభు అంటున్నాడు, ఇన్ని సూచక క్రియలు నేను చేసినా కూడా వారు విశ్వాసం ఉంచలేదే. ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అంటే అర్థం ఏంటి? సూచక క్రియలు పొందింది వాస్తవం, ప్రభు యొక్క బాహువు అంటే దేవుని హస్తము యొక్క కార్యం, దేవుని హస్తముకున్న బలం, దేవుని హస్తముకున్న పరాక్రమం, ఆ విషయంలో ఆ ప్రత్యక్షత లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పమంటారా? గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్ప అద్భుతాలన్నిటిలో గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? నీ దేవుని హస్తం ఎంత గొప్పదో ఎరుగుటయే గొప్ప అద్భుతం, అన్ని అద్భుతాలకు మూలం. నమ్మిన వారు 2 చేతుల పైకెత్తి, ఒకసారి 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు బాగుపడిపోయి ఉండవచ్చు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు బాగుపడిపోయి ఉండవచ్చు, లేకపోతే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగి ఉండవచ్చు. దేవుని కృప ద్వారా కోట్లకు నువ్వు పడగలెత్తి ఉండవచ్చు. అయితే ప్రభు యొక్క బాహువు నీకు తెలియలేదా? నేను చెప్తాను, నీ జీవితంలో ఒకరోజు
పడేటువంటి ఆ యొక్క అనుభవించేటువంటి క్షోభ చూసారా, వర్ణించలేం. అందుకే నేను అంటున్నాను, ప్రభు అన్నాడు ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడింది. ఈ ఉదయం నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీ దేవుని హస్తం యొక్క బలం, నీ దేవుని హస్తం యొక్క పరాక్రమం, నీ దేవుని హస్తం యొక్క ఉన్నతం ఔన్నత్యం ఎరిగావా? అదర్వైజ్ కృంగిపోయినప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా నీవు పైకి లేయలేవు, అంతే, ఇంకా డోకా లేదు. దేవుని వాక్యములు చూస్తే దేవుని బాహువుకున్నటువంటి పవర్ చెప్పంటారా అండి? కీర్తనల గ్రంథం వద్దాం ఒకసారి త్వరగా 96వ కీర్తనల గ్రంథం త్వరగా వద్దాం. 98వ కీర్తన, 98వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదువుమా. కీర్తనల గ్రంథం ఈ ఉదయం చాలా శ్రేష్టమైన మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. 98వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి, చాలా జాగ్రత్తగా చూడాలి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి, కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. మీకు అర్థమైందా అండి? ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహువు ఎవరికి విజయం ఇచ్చింది? ఆయనకు, మనకు కాదు, దేవునికే విజయం ఇచ్చింది. దేవుని హస్తం ఎంత గొప్పదో చెప్పంటారా? దేవుని విజయ రహస్యమే ఆయన హస్తం అండి. బైబిల్ అంటుంది ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహు మనకు కాదు, ఆయనకు విజయం కలిగజేసింది. ఇది ఇట్లుండగా 44వ కీర్తనకు వద్దాం. 44, సామ్ నెంబర్ 44. సమయం లేదు కాబట్టి చాలా త్వరగా ముందుకు తీసుకెళ్తాను. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం ఇప్పుడు 3వ వచనం ఒకసారి చదవండి. పితరుల గురించి రాస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపకార్థ కీర్తన 44:3 ఒకసారి చదువుమా. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. ఎస్, ఖడ్గము ఉందని దేశమును స్వాధీనపరచుకోలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. వారి బాహువు అంటే ఎవరి బాహువు? ఎవరి బాహువు? బాహు అంటే హస్తం అని చెప్పాను. ఎవరి బాహువు? మన పితరుల బాహువు. వారికి ఏమి ఇవ్వలేదు? జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, చాలా అద్భుతమైన మాట, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే నీ ముఖ కాంతి, ఎస్, నీ ముఖ కాంతి వారికి విజయము కలుగజేసింది. దేవుని హస్తముకున్న పవర్ చెప్పంటారా అండి? 98వ కీర్తనలో ఏమో ఆయన హస్తం ఆయనకు విజయం ఇచ్చింది. 44వ అధ్యాయం 3వ వచనంలో ఏమో అదే హస్తం మనకు కూడా విజయం ఇచ్చేది. ప్రైజ్ ది లార్డ్. అంటే మానవుడు దేవుని హస్తము యొక్క ప్రత్యక్షతను ఎప్పుడు గుర్తించగలడో, ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో పొందుకునే విజయం యొక్క స్థాయి, లెవెల్స్ ఆఫ్ యువర్ విక్టరీ ఏ స్థాయిలో ఉంటుంది చెప్పంటారా? దేవునికి గల విజయం మనం అనుభవిస్తాం. ఎందుకో చెప్పమంటారా? ఏ బాహువైతే, ఏ హస్తమైతే ఆయనకు విజయం ఇస్తూ ఉందో ఆ హస్తం మనకు కూడా విజయం ఇచ్చడానికి సిద్ధంగా ఉంది. బైబిల్లో గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు ఆయన హస్తమును ఆశ్రయించారు. నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం చూస్తాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రము వైపు చూడండి, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి. చాలు. మోషే ఏం చాపాడు చెప్పండి? ఏం చాపాడు చెప్పాలి. మోషే ఏం చాపాడు? మోషే తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును ఏం చేశాడు? 2 పాయలు చేశాడు. ఇట్లుండగా సముద్రము దాటిన తర్వాత మోషే ఏమంటున్నాడు చెప్పమంటారా? 15వ అధ్యాయం నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వాక్యానికి వద్దాం. 6వ వచనం చదువుగా విందాం. యెహోవా నీ దక్షిణ హస్తం బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము, ప్రైజ్ ది లార్డ్, నీ దక్షిణ హస్తం శత్రువుని చితకగొట్టును. అర్థమైందా? చెయ్యి చాపింది మోషే, కానీ ఒక మాట చెప్పమంటారా? చెయ్యి చాపబడింది దేవుని చెయ్యి. ప్రియమైన వారలారా, అందుకే మోషే అన్నాడు, నీ దక్షిణ హస్తం బలముంది, అతిశయించింది అయ్యా. ఎస్, శత్రువుని చితక కొట్టింది ప్రభువా. చాపింది నా చెయ్యి అయినా ప్రభువా
నా చేయి నరమాత్రుడైన నా చెయ్యి చాపగా ఈ చెయ్యి వలన అద్భుతం జరగలేదయ్యా, చాపబడింది నీ చేయి ప్రభువా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా మన జీవితాలలో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బాహువు, దేవుని హస్తం, హౌ గ్రేట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. దేవుని హస్తము నా జీవితంలో, దేవుని హస్తము నా పరిచర్యలో, దేవుని హస్తం నా వ్యాపారంలో, దేవుని హస్తం నా కుటుంబంలో పనిచేస్తూ ఉంది. ఆయన హస్తమే నాకు జయమిచ్చింది, ఆయన హస్తమే నాకు ఉద్యోగం ఇచ్చింది, ఆయన దక్షిణ హస్తమే నాకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చింది, ట్రాన్స్ఫర్ని ఇచ్చింది, ప్రమోషన్ ఇచ్చింది, మంచి ఇంటినిచ్చింది అని దేవుని హస్తము గురించిన ప్రత్యక్షత నీకు ఎప్పుడైతే ఉంటుందో గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎక్కడ నువ్వు కృంగిపోయినా కూడా బయటికి రాగలవు. దేవుని ప్రియబిడ్డలారా, ఏలా లోయలో యుద్ధం జరిగింది. ఎవరెవరికి యుద్ధం జరిగింది? త్వరగా ఎవరికి యుద్ధం జరిగింది? ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరిగింది. ఫిలిస్తీయులను చూడగా, ప్రత్యేకించి ఎక్స్క్లూజివ్గా గొల్యాతును చూడగా ఇశ్రాయేలీల మనస్సు ఏమైపోద్దో చెప్పంటారా? అందరి మనసు కృంగిపోయింది. అందుకే రంగములోకి దావీదు వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? త్వరగా వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం చూస్తాం. 32వ వచనం. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఏమంటున్నాడు? ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు. అంటే అర్థం ఏంటి? కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలీలు అందరూ కూడా కృంగిపోయి ఉన్నారు. ఎందుకు కృంగిపోయారు? దేర్ ఇస్ అ రీజన్. ఫిలిస్తీను బట్టి కృంగిపోయారు. అయితే దావీదేమన్నాడు? కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అన్నాడు. అంతే, దావీదు అంటున్నాడు ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు, అంటే కృంగిపోవాల్సిన అక్కరలేదు అన్నట్లుగా చెప్పాడు. ఇప్పుడు 49కి ఒకసారి రాండి, షాక్ అవుతారు. అక్కడ జరిగిన కార్యం చూస్తాం. 49. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి వినాలి. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి, ఎన్ని రాళ్ళు తీశాడు? మొదటి రాయే తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ ఫిలిస్తీని నా వైపు చూడండి, నుదట కొట్టెను. నుదట అంటే ఎక్కడ ఉంటుందండి? నుదట కొట్టెను. నుదురు ఎక్కడ ఉంటుంది? రాయి విసరగా ఫిలిస్తీనికి వెళ్ళి రాయి ఎక్కడ తగిలిందో చెప్పమంటారా? నుదిటి పైన తగలగా బైబిల్ అంటుంది, చదువుమా. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బ్రోర్ల పడెను. అది ఒక జరగకూడనటువంటి కార్యం అండి. ఎందుకు మాట చెప్తున్నానని చెప్పంటారా? దేవుని ప్రియబిడ్డలారా, సైన్స్ అంటుంది ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దేవుని ప్రియబిడ్డలారా, ఇలా ఒక్కడిని కొట్టామనుకోండి, వాడు ఎక్కడ పడాలి? వెనకబడాలి. ఎందుకు? ఫోర్స్ ఇలా అప్లై అవుతుంది కాబట్టి వాడు ఇలా పడకూడదు. ఎలా పడాలి? అవతలకే పడాలి. దావీదు రాయి విసిరితే, ప్రియ దేవుని బిడ్డలారా, రాయి తగిలింది ఇట్లయినప్పుడు ఆ రాయి యొక్క ఫోర్స్కి ఫిలిస్తీయుడు ఎలా పడాలో చెప్పంటారా? వెనక్కే పడాలి. ఎందుకు? రాయి వచ్చింది వెనక నుంచి కాదు, రాయి వచ్చింది ముందరి నుంచి. బైబిల్ అంటున్న మాట ఏంటో తెలుసా? ఫిలిస్తీయుడు వెల్లెలకల పడ్డాడు లేదా వెనక్కి పడ్డాడు అని రాయబడలేదు, బోర్ల పడ్డాడు. ఒక అద్భుతమైనటువంటి ఒక మర్మం చెప్పమంటారా? రాయి విసిరింది ముందు నుంచి దావీదు, వెనక నుండి ఫిలిస్తీని తోసింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తం నీ జీవితంలో. అందుకే దావీదు, అయ్యా నీ దక్షిణ హస్తం, నీ బాహువు, అందుకే యోర్దాను ప్రదేశముల నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, దేవుని హస్తం నీ జీవితంలో కార్యాలు జరిగించాలి. అందుకే కృంగిపోయి ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, యోర్దాను ప్రదేశము నుండి జ్ఞాపకం చేసుకో. ఏంటి ప్రభువా? అక్కడ ఏముందని అక్కడి నుండి నేను జ్ఞాపకము చేసుకోవాలి ప్రభువా అనంటే, అక్కడ ఇవ్వబడిన సందేశం ఏంటో చెప్పమంటారా? ఆయన బాహువు బలమైంది. బైబిల్లో గమనిస్తే ఒకే ఒక మాట త్వరగా చెప్పి నేను సందేశాన్ని
ముగింపులోకి తీసుకొస్తాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం చదవగా విందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం చదవగా విందాం. మొదటి రాజులు 18:46. యెహోవా హస్తం ఏలీయాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలీయాను దేవుని హస్తం ఏం చేసిందంట చెప్పాలి. దేవుని హస్తం లేదా దేవుని బాహువు ఏం చేసిందంట? యెహోవా హస్తం ఏలీయాను బలపరచగా ఏలీయా నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా ఎక్కడికి పరిగెత్తాడు? యెజ్రెయేలు గుమ్మము దగ్గరికి పరిగెత్తాడు. అంతకంటే ముందు ఏలీయా ప్రార్థించగా 3.5 సంవత్సరముల తర్వాత దేవుని ప్రియబిడ్డలారా, ఏలీయా ప్రార్థించగా జరిగిన కార్యం చూస్తాం. 7వ మారు తన దాసుడు పనివాడు వెళ్ళి చూడగా, కర్మేలు పర్వతం పైకి వెళ్ళి చూడగా జరిగిన కార్యం. రాజుల మొదటి గ్రంథం 18:44 చూడండి. 44. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం. ఎంత వండర్ చూడండి, మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రము నుండి. అర్థమవుతా ఉందా? మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా చాలు. దేవుని ప్రియబిడ్డలారా, పనివానికేమో మనిషి చెయ్యంత చిన్న మేఘం అంటే మనిషి హస్తం చెయ్యంత చిన్న మేఘం ఎక్కడి నుండి పైకెక్కుతా ఉంది చెప్పాలి. ఎక్కడి నుండి పైకెక్కుతా ఉంది? సముద్రము నుండి పైకెక్కుతా ఉన్నట్లుగా పనివానికి కనపడింది. మనిషి చెయ్యంత చిన్న మేఘం పైకెక్కి ఏమి తీసుకొచ్చిందో చెప్పంటారా? మోపైన వానను తీసుకొస్తే, ఇప్పుడు కింద నుండి మనిషి చెయ్యంత చిన్న మేఘం పైకి వెళ్ళి మోపైన వానను తీసుకురాగలిగితే ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? పైనుండి అదే రీతిగా దేవుని బలమైన హస్తం ఏలియా దగ్గరకు వచ్చి ఏలియాను పరిగెత్తింపజేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తముకున్న బలం, దేవుని హస్తం పనిచేయ విధానం, దేవుని హస్తం యొక్క ఔన్నత్యం నీ జీవితంలో ఎప్పుడైతే ఎరగడం ప్రారంభిస్తావో దేవుని చేత అసాధారణమైన కార్యాలు చూస్తావు. ఏలియాను దేవుని హస్తం బలపరిచింది. మనిషి చెయ్యంత చిన్న మేఘం బైబిల్లో గమనిస్తే పైకి సముద్రము పైకి మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రము నుండి పైకెక్కి మోపైన వానను తీసుకురాగలిగితే బైబిల్ అంటుంది పైన నుండి దేవుని హస్తం దిగి వచ్చి ఏలియాను బలపరిచింది. ఆయన హస్తం భూమికి పునాది వేసింది. ఆయన హస్తం ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసింది. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమయం లేదు, 1-2 వచనాలు జ్ఞాపకం చేస్తాను. ఎజ్రా గ్రంథం 7:28 రాయబడింది. ఎజ్రా అంటాడు, నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి తిని అంటాడు. మత్తయి 14:31 వచనానికి వస్తే పేతురు మునిగిపోవచ్చుండగా ప్రభువా ప్రభువా అని కేకలు వేయగా, రక్షించమని కేకలు వేయగా ఆయన తన చెయ్యి చాపి పేతురుని ముట్టుకో పట్టి మళ్ళీ పేతురుని నిలబెట్టి దేవుని ప్రియబిడ్డలారా మళ్ళీ ప్రయాణం సజావుగా సాగే కృపను అనుగ్రహించాడు. ఈ ఉదయం నా వర్తమానం ఏంటో చెప్పంటారా? నీకు దేవుని హస్తం యొక్క బలము తెలుసా? ఆర్ యు నో హౌ గ్రేట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్? దేవుని హస్తం, నా దేవుని హస్తం బలమైనది. నమ్మకం లేదు, నీ జీవితంలో విశ్వాసం లేదు, నీ జీవితంలో యోర్దాను ప్రదేశము నుండి దేవుని జ్ఞాపకము చేసుకునే అనుభవాలు గనక నీకున్నట్లయితే నీ కృంగుదలలో, నీ డిప్రెషన్లో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ నిందల్లో, నీ అప్పుల్లో, నీ అవమానాల్లో నువ్వు తెలుసుకునే మొదటి ప్రగాఢ సత్యం ఏంటో తెలుసా? ఈ రోజున కష్టం ఉండవచ్చు, ఈ రోజున వ్యాధి ఉండవచ్చు, ఈ రోజున అవమానం ఉండవచ్చు, ఈ రోజున నింద ఉండవచ్చు, ఈ రోజున భయంకరమైనటువంటి కన్నీరు, కృంగుదల, నిరాశ, నిస్పృహ ఉండవచ్చు. అయితే
యొర్దాను ప్రదేశము నుండి నా దేవుని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఏదో ఒక రోజు దేవుడు తన హస్తము ద్వారా నన్ను పైకెత్తుతాడు. ఏదో ఒక రోజున దేవుడు తన హస్తము చాపి నన్ను పైకెత్తుతాడు. నా పిల్లలను ఆయన ఉద్ధరిస్తాడు, నా కుటుంబాన్ని ఆయన ఉద్ధరిస్తాడు, నా భర్తను ఆయన మారుస్తాడు, నా పిల్లలను ఆయన స్థిరపరుస్తాడు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని హస్తం, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో దేవుని బలమైన హస్తం, దేవుని బలమైన హస్తం ఒక్కొక్కరిని ఆవరించబోతుండగా, ఒక్కొక్కరిని దర్శించబోతుండగా, ఒక్కొక్కరిని పట్టుకొనబోతుండగా ఉదయకాల సమయంలో అడగండి, దేవా నేను కూడా కృంగిపోయి ఉన్నానయ్యా, అప్పులలో కృంగిపోయి ఉన్నాను ప్రభువా, వ్యాధుల్లో కృంగిపోయి ఉన్నాను ప్రభువా, ఇబ్బందుల్లో కృంగిపోయి ఉన్నాను ప్రభువా, దీర్ఘకాల రోగాలతో కృంగిపోయి ఉన్నాను ప్రభువా, భయంకరమైన సమస్యల్లో కృంగిపోయినావు ప్రభువా. దేవా దేవా యొర్దాను ప్రదేశము నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. లార్డ్, ఐఎమ్ రిమెంబరింగ్ యూ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ జార్డాన్. అయ్యా, యొర్దాను ప్రదేశము నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా అని ఉదయకాల సమయంలో నీవు దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నీవు ఒక మాట పలకగలిగితే ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, దావీదుకు జయమిచ్చిన హస్తం, ఏలియాకు జయమిచ్చిన హస్తం, ఎజ్రాకు జయమిచ్చిన హస్తం, పౌలుకు జయమిచ్చిన హస్తం ఈ ఉదయం నిన్ను కూడా బలపరచడానికి, ఈ ఉదయం నిన్ను కూడా నీ కృంగుదలలో నుండి బయటికి లాగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి అనగలవా, దేవా నేను కూడా కృంగిపోయి ఉన్నానయ్యా, నేను కూడా అలసిపోయి ఉన్నాను ప్రభువా. లార్డ్, ఐఎమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డిప్రెషన్. నా జీవితంలో నాయన కృంగిపోయి ఉన్నానయ్యా, నేను కృంగిపోయినది వాస్తవమయ్యా. అప్పుల్లో కృంగిపోయినానయ్యా, నా కుమారుడు త్రాగుబోతుగా మారాడని కృంగిపోయి ఉన్నానయ్యా, నా భర్త భయంకరమైన జూదగాడిగా మారాడని కృంగిపోయి ఉన్నానయ్యా, నా భర్త భయంకరమైన వ్యభిచారి, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని కృంగిపోయి ఉన్నాను యేసయ్యా. అయితే యేసయ్యా, యొర్దాను ప్రదేశము నుండి నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రభువా. ఏంటా యొర్దాను నేర్పే పాఠం? యెహోవా బాహువు బలమైనది, ఆయన హస్తం నిన్ను పైకెత్తుతుంది. ఆయన హస్తం ఏతాను చెప్పాడో పరాక్రమము గలది. నా దేవుని కరుణా హస్తం పరాక్రమము గలది. నా దేవుని హస్తం ఏతాను చెప్పాడు ఉన్నతమైనది. ఏమనుకున్నావు? నేను బలహీనుడు కావచ్చు, నా దేవుని హస్తం ఉన్నతమైనది. నా దేవుని హస్తము పరాక్రమము గలది. ప్రత్యక్షత ఉండాలి, అప్పుడే ప్రతిఫలం చూస్తావు. ప్రత్యక్షత ఉండాలి. నీ జీవితంలో ఈ ప్రత్యక్షత ఉందా? నా దేవుని హస్తం బలమైనది. హలో, నా దేవుని హస్తం నన్ను పైకెత్తుతుంది, విడుదల ఇస్తుంది, నిలబెడుతుంది. నమ్మకం నీలో ఉన్నట్లయితే యొర్దాను ప్రదేశం నుండి రిమెంబర్ యువర్ గాడ్, దేవుని జ్ఞాపకం చేయి. మన పితరులు యొర్దాను దగ్గర తమ పిల్లలకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? మనందరికీ నేర్పించిన పాఠం, మన పితరులు చెప్తున్న పాఠం. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి మనతో మాట్లాడుతున్న సాక్ష్యం, సందేశం ఏంటో తెలుసా? ఈ యొర్దాను దాటిన తర్వాత దేవుడు చెప్పాడు, ఆయన బాహువు బలమైనది. ఎస్, నీకు కూడా గుర్తు రావాలి, నా దేవుని హస్తం బలమైనది. నన్ను ఆయన లేవనెత్తుతాడు. నీ నోటితో ఒకసారి ఒప్పుకో, నా దేవుని హస్తం బలమైంది. ఏతాను చెప్పాడు, నా దేవుని హస్తం బలమైంది. ఏతాను గుర్తించాడు. యేసు ప్రభు చూసి ప్రజలతో అన్నాడు, ఇంతగా అద్భుతాలు చేస్తే కూడా మీరెందుకురా విశ్వాసం ఉంచడం లేదు అని మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన బాహువు ఎవరికి బయలుపరచబడిన, ఎస్, వారే విజయోత్సవంతో ఊరేగించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతం ఈ రోజు జరగచ్చు, రేపు జరగచ్చు, మర్నాడు జరగచ్చు. జీవితకాలం అద్భుతాలు ఒకవేళ నీ జీవితంలో జరుగుతూ వెళ్తుంది అనుకోవద్దు. ఒకరోజు కృంగిపోతావు, ఆ రోజైనా నువ్వు యొర్దాను దగ్గరికి రావాల్సిందే. యొర్దాను ప్రదేశం నుండి దేవుని జ్ఞాపకం చేసుకో. What was the lesson? What was the message near the river Jordan? యొర్దాను దాటిన తర్వాత ఏంటి వర్తమానం? ఒకటే బలమైన వర్తమానం. The hand of the God is more powerful. దేవుని హస్తం బలమైనది. దేవుని హస్తం బలమైనది. ఉదయం చెప్తున్నా, ప్రవచనాత్మకంగా చెప్తున్నా, ఈ రోజున నీవు ఇంటికి వెళ్ళే సమయంలో నా దేవుని హస్తం నిన్ను పట్టుకోబోతా ఉంది. నా దేవుని హస్తం నిన్ను లాగబోతా ఉంది. బూది గంతముల కొనల నుండి నేను పట్టుకొనిన వాడా. బూది గంతములలో ఉన్నావా?
నేను పట్టేసుకున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడు చెప్తున్నాడు, బిడ్డా నువ్వు జారిపోయావు అనుకుంటున్నావా? నువ్వు పడిపోయావు అనుకుంటున్నావా? నువ్వు కృంగిపోయావు అనుకుంటున్నావా? పతనం అయిపోయావు అనుకుంటున్నావా? చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నావా? నో, అందరూ వదిలిపెట్టేశారా? దేవుడు అంటున్నాడు, బూది గంధముల నుండి నేను నిన్ను పట్టుకున్నా, నా దక్షిణ హస్తం ఇంకా నీతో ఉంది. నమ్మితే దేవుని మహిమను చూస్తా. అప్పుల్లో బంధువులు బాయి చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు, వ్యాధుల్లో మిత్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఒక మాట చెప్పంటారా? ఆయన హస్తం కడవరకు మనల్ని నడిపిస్తుంది. ఆయన హస్తం మనల్ని నడిపిస్తుంది. అందుకే యేసయ్య అన్నాడు కదా, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి వదిలిపెట్టావు? దేవుడు తన కుమారుని చెయ్యైనా వదిలిపెట్టాడు, కానీ నీ చెయ్యి ఎప్పుడు ఆయన వదిలిపెట్టా. కారణం ఏంటో తెలుసా? ఆయన హస్తం అంత శక్తి కలిగింది, అది విజయమునిచ్చే హస్తం. దేవుని రహస్య మర్మం ఆయన బాహు బలమైన. అడుగుతావా? ఎఫ్ మైనర్ అడగండి, యేసయ్యా నీ బాహువు బలమైంది యేసయ్యా. అందరూ ఒకసారి లేచి దేవుని వైపు చూస్తాం. అందరూ రెండు చేతులు ఒక్కసారి పైకి ఎత్తండి. లెట్స్ లిఫ్ట్ యువర్ బోత్ హ్యాండ్స్ అప్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు రెండు చేతులు పైకి ఎత్తి, రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తి యేసయ్య వైపు చూస్తూ, అయ్యా దావీదును బలపరిచిన హస్తం, మోషేను బలపరిచిన హస్తం. ప్రార్థన చేయండి ఒక్క మాట. ఏలియాను బలపరిచిన హస్తం, పౌలును బలపరిచిన హస్తం, ఏతానును బలపరిచిన హస్తం, ఏలియాను బలపరిచిన హస్తం నన్ను కూడా బలపరచనివ్వండి అయ్యా. యోర్దాను ప్రదేశము నుండి నేను కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నేను ఎన్నోసార్లు కృంగిపోయి ఉన్నానయ్యా, ఎన్నోసార్లు పడిపోయినానయ్యా, ఎన్నోసార్లు కుప్పకూలిపోయినానయ్యా. అప్పుడు చనిపోతే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది, కానీ యోర్దాను ప్రదేశము నుండి నిన్ను జ్ఞాపకం చేసుకోలేదయ్యా. లేయ్, మళ్ళీ లేయ్. ప్రభు చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్తావు? నీవు చనిపోవడానికా నేను వచ్చి చనిపోయింది నీ కోసం? బూది గంధముల నుండి నిన్ను పట్టుకున్నా బిడ్డ, నా చెయ్యి చాపి పట్టుకున్నా, దాని కొనల నుండి నిన్ను పిలిచాను. నీవు నా సొత్తు. బూది గంధముల కొనల నుండి పట్టుకున్నా, బూది గంధముల నుండి నిన్ను పట్టుకున్నా. నా చెయ్యి నీకు నిర్మించింది, నా చెయ్యి నీకు సహాయపడుతుంది. నమ్మకం ఉంచు. ఈరోజు ఒక్క తీర్మానం చేసుకో, నా దేవుని హస్తం మళ్ళీ నా కుటుంబాన్ని కడుతుంది, మళ్ళీ నా బిడ్డల కుటుంబాన్ని కడుతుంది. పడిపోయిన దావీదు గుడారాన్ని మళ్ళీ కట్టే హస్తమా హస్తమా. దిగులు పడద్దు. కృంగిపోయి ఉన్నావు దేవునికి తెలుసు, కానీ ఆయన చెప్తున్నాడు, బిడ్డ నా హస్తం యొక్క బలము తెలుసుకో. ప్రభుని అడగండి, యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను. పడు. ఈ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను.
తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. పాడు. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? పాడు గట్టిగా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? పాడు గట్టిగా. నేనే నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. పాడాలి. అద్భుతం చేయుమయ్యా, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే వారు. పరిశుద్ధాత్ముడు బలంగా తిరుగుతున్నాడు. నీ వంటి వారు. రెండు చేతుల పైకెత్తి నిన్నే నమ్ముకున్నానయ్యా. నోరు తెరిచి ఒక్కసారి బిగ్గరగా ఒక్క చిన్న మాట చెప్పు. కృంగిపోయి ఉన్నానయ్యా, యోర్దాను ప్రదేశము నుండి నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. యోర్దాను ప్రదేశము నుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా దేవుని బాహు బలమైనదని మళ్ళీ నా జ్ఞాపకం చేశావయ్యా. ఈ ఉదయం చెప్తున్నా ఒక మాట. ఈ మధ్యాహ్నం వెళ్తున్నప్పుడు ఆయన హస్తం నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వబోతావు. ఆయన హస్తం నీ పదవిని మార్చబోతావు. ఆయన హస్తము నిన్ను స్థిరపరచబోతావు. ఒక్కసారి రెండు చేతుల పైకెత్తి తప్పక చేస్తావయ్యా చెప్పండి. రెండు చేతుల పైకెత్తి సైడ్ వైపు చూస్తూ. చాలా మందిని ప్రభు తాకుతున్నాడు, చాలా మందిని ప్రభు దర్శించుతున్నాడు, ప్రభు ముట్టుతున్నాడు, ప్రభు కార్యములు జరుగుతా ఉన్నాయి. కృంగిపోయి ఉన్నావా బిడ్డా? నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావా? నీ కోర్టు సమస్యలలో నుండి బయట లాగుతా, నీ గర్భఫలం ఇస్తా, నీకు వివాహం జరిగిస్తా. అయితే ఒక్కటి, యోర్దాను ప్రదేశం నుండి నన్ను జ్ఞాపకం చేసుకో. మై గాడ్ ఇస్ ఎ గాడ్ హూ ఇస్ హావింగ్ ద మైటీ హ్యాండ్. ఆయన హస్తం, ఆయన దక్షిణ హస్తం నన్ను బలపరుస్తుంది. ప్రత్యక్షతను కలిగి ఉండు. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడదో వాడు ధన్యుడు. నీకు తెలియాలి నీ దేవుడు ఎంత గొప్పోడో తెలియాలి. అప్పుడు ఈ లోకంలో అంతకంటే గొప్ప అద్భుతం ఇంకొకటి ఉండదు. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. ఒకసారి గట్టిగా నీ కరముపై, నీ కరముపై. రెండు చేతులు అందరూ పైకెత్తి. ఎందుకంటే ప్రభు ఇప్పుడు కొంతమందిని పట్టుకునే సమయం. ఆయన చేయి చాపుతున్నాడు. బాగా రెండు చేతులు తలకు పైగా, తలకు పైగా, రెండు చేతులు తలకు పైగా ఎత్తి, తలకు పైగా ఎత్తి. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. తండ్రి నీకు వందనాలు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. మళ్ళీ మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా. ఎందుకు కృంగిపోతావు? నేను బలమైన దేవుణ్ణి, నా హస్తం బలమైనది, అది కురుచు కాలేదు. రక్షింపనేరకయుండునట్లు నా హస్తం కురుచు కాలేదు.
విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు అని మళ్ళీ పరాక్రమము గల నీ హస్తం, ఉన్నతమైన నీ హస్తం, అద్భుతమైన నాయన నీ హస్తము ఇచ్చు విజయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేశావు. ఈ రోజున ఎవరైతే పడిపోయి ఉన్నారో మళ్ళీ వారందరినీ లేపినందుకు వందనాలయ్యా, మళ్ళీ వారిని లేపినందుకు వందనాలయ్యా. ఈ జూన్ మాసంలో నీ హస్తం వారికి అద్భుతం చేయబోతున్నందుకు కూడా వందనాలు, చేయబోతున్నందుకు వందనాలు, చేయబోతున్నందుకు వందనాలు. అప్పులు తీర్చబోతున్నందుకు వందనాలు, వ్యాధులు స్వస్థపరిచినందుకు వందనాలు. విడుదల 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 విడుదల. చాలా మందిని ప్రభు టచ్ చేస్తున్నాడు, టచ్ చేస్తున్నాడు. ఆయన హస్తం, ఆయన దక్షిణ హస్తం ఇదిగో మందిరములో దిగి వస్తా ఉంది, దిగి వస్తా ఉంది. ఒక్కొక్కరిని తాకే హస్తం, ఒక్కొక్కరిని బలపరిచే హస్తం ఇప్పుడే ఈ కుటుంబంలో ఉండే మెట్టగా ఉన్న స్థలము చేయబడతా ఉంది. ఇత్తడి తలుపు పగలగొడతా ఉన్నాడు, ఇనప గడియలు విడగొడతా ఉన్నాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టే హస్తం, ఇనప గడియలు విడగొట్టే హస్తం ఇప్పుడే ఇప్పుడే అద్భుతం అద్భుతం జరుగురుగాక, అద్భుతం జరుగురుగాక, అద్భుతం జరుగురుగాక, అద్భుతం జరుగురుగాక, అద్భుతం జరుగురుగాక, అద్భుతం జరుగురుగాక, అద్భుతం జరుగురుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని హస్తం, దేవుని హస్తం ఇప్పుడే ఇప్పుడే మాంత్రిక శక్తులు, చీకటి శక్తులు ఇప్పుడే పునాదులు స్థావరాలతో పాటు ఆయన పెరికేస్తున్నాడు. విడుదల 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 విడుదల, అంత్యకాలపు విడుదల ఇప్పుడే ఇప్పుడే పొందుకొదురుగాక, ఇప్పుడే పొందుకొదురుగాక, ఇప్పుడే పొందుకొదురుగాక. ప్రచండమైన గాలి, ప్రచండమైన గాలి, ప్రచండమైన గాలి, ప్రచండమైన గాలి ఇప్పుడే ఇప్పుడే విడుదల విడుదల విడుదల. ఎవ్రీ డార్క్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మాంత్రిక శక్తుల యొక్క ప్రభావం మట్టి కర్పించేశాడు. విడిచి వదిలే, దేహాన్ని వదిలి వెళ్ళిపో, వదిలే. దురాత్మ నీకు ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు ఉండడానికి వీల్లేదు. దేవుని హస్తం దిగి వచ్చేసింది, దేవుని హస్తం దిగి వచ్చిందండి, దేవుని హస్తం దిగి వచ్చింది, దేవుని హస్తం దిగి వచ్చింది. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. నువ్వు తాకుతున్నందుకు వందనములు నాయన, నువ్వు ముట్టుతున్నందుకు వందనములు ప్రభువా. విడిచి ఆయన ఎదుట దయ్యములు గడగడలాడి వనకలవలసిందే. థ్యాంక్ యూ లార్డ్. ప్రభుకు ఒకసారి రెండు చేతుల పైకైతే వందనాలు చెప్పండి. స్తోత్ర, గట్టిగా 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 స్తోత్ర, స్తోత్ర, స్తోత్రము నాయనా.